అయితే ఈ రోజు 60వ శ్లోకం విష్ణు సహస్రనామంలో 60వ శ్లోకం. నిన్న 59వ శ్లోకం మనం చెప్పుకున్నాం. 59వ శ్లోకంలోని ఏం జరిగిందంటే మనం అపర విద్యల గురించి కూడా ఒక నేర్చుకుందాం అనుకున్నాం. ఎందుకంటే ఆ శ్లోకంలో ఆ పదం వచ్చింది కాబట్టి అది ఎలాగా నేను చెప్తాను. ఈ రోజు నిన్న 59వ శ్లోకంలో 60వ శ్లోకంతో ఈ రోజు మనం మొదలు పెడదాం. అమ్మా 60వ శ్లోకం మహిళలందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. సత్యకళ్యాణ్ గారు ఎవరు? సత్యకళ్యాణ్ గారు. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. బ్యూటిఫుల్. శైలజ్ గారు. శుభోహం. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. బ్యూటిఫుల్. జయలక్ష్మి గారు. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమః. బ్యూటిఫుల్. లక్ష్మి గారు. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యోర్జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. భగవాన్ భగః నంది వనమాలి హలాయుధః ఆదిత్యోర్జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతి సత్తమః. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇంకెవరమ్మా లేడీస్ మహిళలు? అంతేనా? బ్యూటిఫుల్ శ్లోకం. మనం నిన్న అనుకున్నట్టుగానే లక్ష్మి గారు మనకు చెప్పినట్టు మనందరూ కూడా అనుకున్నట్టు కూడా ఏంటంటే ఇంకొంచెం పైకి వెళ్ళిపోతున్నా రోజు రోజుకి కూడా. దీంట్లో చాలా 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 విశ్లేషణ చేసుకోవాల్సిన విషయం అయితే ఉంది. చాలా విషయం అయితే ఉంది. దాని గురించి మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. త్రినాథరావు గారు. శుభం. త్రినాథరావు మల్లూరు గారు. శుభోహం శుభోహం. సో వీటిలో ఉన్న పదాలను ఒకసారి పరిశీలిస్తే భగవాన్ భగవాన్ అంటే అప్పుడు చాకెళ్ళి వెళ్ళిపోతున్నాం. భగవాన్ అంటే భగమను భగము అని 6 లక్షణములను పొందినవాడు. 6 లక్షణాల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. భగవంతునికి ఉండవలసిన 6 లక్షణాలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు. ఏ మహర్షికి తోచింది, ఏ తపసంపన్నుడికి తోచింది, ఏ సద్గురువుకి ఆయన మనసులోకి ఆలోచన వచ్చింది, అంతా కూడా బ్యూటిఫుల్ గా భగవంతుణ్ణి ఈ 6 లక్షణాలతో వర్ణించారు. మనం ఆల్రెడీ భగవంతుడి యొక్క 6 లక్షణాల గురించి ఇంత ముందు మాట్లాడుకున్నాం. కానీ మిగతా తపస్సంపన్నులు, మిగతా జ్ఞాన సంపన్నులు భగవంతుడి యొక్క 6 లక్షణాలను అందరూ కూడా 6 లక్షణాలే చెప్పారు. ఈ 6 లక్షణాలు కూడా ఏ రకంగా వివరించారో యోగి పొంగవులు అనేది మనం తెలుసుకుందాం. భగవాన్ తర్వాత భగః. భగః అంటే ప్రణయకాలమందు, అంటే ఎప్పుడైనా అవసరమైనా సరే తన విభూతులను తాను మళ్ళీ ఉపసంహరించుకునేవాడు. తనకు ఏదైతే విభూతులు ఉందో విభూతులు ఇచ్చేవాడు అతడే, విభూతులను ఉపసంహరించుకున్నవాడు కూడా అతడే. దాని గురించి కూడా మన విశ్లేషణ ఆలోచిద్దాం. అండ్ ఆనంది, ఆనందమును ప్రసాదించేవాడు ఆనంది. వనమాలి, వనమాలి అంటే తెలుసు కదా, భగవంతుడు ఒక మాలను ధరిస్తూ ఉంటాడు. ఆ మాల పేరు వైజయంతి మాల అంటారు. వైజయంతి మాల అన్నది ఒక ప్రకృతి పురుషులకు సంబంధించిన ఒక రకమైన మాల. దాన్ని వైజయంతి మాల అంటారు. ఆ వైజయంతి మాలను ఎప్పుడు కూడా ధరిస్తాడు. దాని అర్థం అంటే ప్రకృతి ఆయనే, పురుషుడు ఆయనే అనే సూచికగా వైజయంతి అనే మాలను ధరించిన వాడు వనమాలి. ఎక్కువగా కృష్ణునికి మనం ఎక్కువగా వనమాలి అని చెప్పి ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. అందుకే హలాయుధః నాగలి ఆయుధముగా కలవాడు. మళ్ళీ బలరాముడు వచ్చాడు. నాగలిని ఆయుధముగా పట్టినవాడు. నాగలి ఆయుధంగా పట్టడం ఏంటి చాలా మంది కనిపిస్తుంది. మళ్ళీ బలరాముడి చరిత్ర చదువుకున్నాం. బలరాముడు ఆయుధం నాగలి. ఏంటి నాగలితో ఏంటి
చంపుతాడంటే ఆయన దున్నేస్తాడనమాట. అంటే ఈ కలుపు మొక్కలన్నీ కూడా పీకేస్తాడు. అది బలరాముడు. ఆయన పేరే రాముడు కాకుండా బలరాముడు అని పేరు. విపరీతమైన శక్తి సంపన్నుడు. కానీ ఎవరిని కూడా అందరికీ విద్య నేర్పిన వాడు, చాలా మందికి గురువు. కానీ ఎప్పుడు కూడా ఎవరి జోలికి కూడా ఎటువంటి దీంట్లో కూడా పాల్గొనలేదు. ఆయన ముందు రాక్షసులతో వాళ్ళతో ఆయనకి ఎప్పుడైతే అవసరం పడిందో ఆయన వాడుకున్నారు. ఈ బలరాముడు అనే మాత్రం తర్వాత ఎక్కడ మీకు కౌరవ పాండవ యుద్ధంలో గాని ఎక్కడ బలరాముడు యొక్క పాత్ర అనేది ఉంది. కృష్ణుడు అయితే యుద్ధంలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ రథసారథి వ్యవహరించాడు. బలరాముడు అది ఎక్కువగా అక్కడ ఒరిస్సాలో మనకు కనబడుతూ ఉంటుంది. జగన్నాథుడు అంటే వాళ్ళ దృష్టిలో శ్రీకృష్ణ అవతారం. అండ్ బలరాముడు మధ్యలో సుభద్రాదేవి ఉంటుంది. ఒరిస్సా అలవాటు ఉన్నవాడు త్రినాథరావు మల్లూరు గారి అలాగా ఒరిస్సాతో కొంచెం రిలేషన్ గట్టిగా ఉన్నవాళ్ళు నాకు బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా కూడా వాళ్ళ ఆరాధ్య దైవం వచ్చి జగన్నాథుడు నల్లగా ఉంటాడు. మధ్యలో సుభద్రాదేవి ఉంటుంది. సుభద్రాదేవి అంటే ఆయన చెల్లెలు. ఇంకా అనుకోతే ఈ పూరి క్షేత్రంలో జగన్నాథుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ తన చెల్లెలితోని తన అన్నగారితోని దర్శనమిస్తాడు. పూరి క్షేత్రం అది ప్రత్యేకత. మిగతా చోట అంతా కూడా వాళ్ళ యొక్క భార్యలతో గాని వాళ్ళ శక్తుల్లో గాని రామాలయంలో సీతాదేవి కనబడుతుంది. మిగతా కృష్ణ ఆలయంలో గోపికలతో గాని లేకపోతే రుక్మిణితో గాని పండరీపూర్ లో రుక్మిణితో దర్శనం ఇస్తాడు. మిగతా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన గోపికలతో గాని వాటితో కొన్ని దర్శనం ఇచ్చే శ్రీకృష్ణుడు ఇక్కడ జగన్నాథుడుగా నల్లని రూపంలోని పూరిలో తన చెల్లె సుభద్ర అండ్ అన్నగారు బలరాముడితో పాటు దర్శనం ఇస్తాడు. ఈమె ఎల్లో కలర్ లో ఉంటుంది అండ్ బలరాముడు వచ్చేసి తెలుపు రంగులో ఉంటాడు. ఈ పూరిలో ప్రత్యేకమైన ఇది ఉంది. అదేంటి బాగా చెప్తాను త్రినాథరావు గారు, మీకు నేను మరే సార్. ఇప్పటికీ జగన్నాథ సాంప్రదాయం సావలూరులోని పార్వతీపురంలో విజయనగరంలో కూడా కోవిళ్ళు జగన్నాథ కోవిల్లో ఉన్న రథయాత్ర జరుపుతారు సార్. వైజాగ్ లో కూడా జగన్నాథ స్వామి కోవిల్ ఉంది. జగన్నాథ స్వామి వైజాగ్ లో 3 కోవిళ్ళు ఉన్నాయి. ఒకటి స్టీల్ ప్లాంట్ లో ఉంది, ఒకటి 1 టౌన్ లో ఉంది, ఇంకొకటి వచ్చేసి మన సిరిపురం జంక్షన్ ఆల్ ఇండియా రేడియో పక్కన కూడా ఉన్న జగన్నాథ స్వామి మందిరాలు. అండ్ ఇక్కడ కూడా వైజాగ్ దాకా కూడా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో మాత్రం, ఎందుకంటే ఒరిస్సా గజపతుల యొక్క సాంప్రదాయం, గజపతులు ఆంధ్రవాడు కావచ్చు, ఒరిస్సా వాళ్ళ యొక్క సాంప్రదాయం ఇక్కడి వరకు ఉంది కాబట్టి ఈ 3 జిల్లాల్లో కూడా ఈ రథయాత్ర చెయ్యడం అనేది ఒక ఆచారంగా ఉంది. గుజరాత్ లో కంపల్సరీగా చేస్తారు. శ్రీకృష్ణుడు అవతారం కాబట్టి గుజరాత్ లో కూడా, అహ్మదాబాద్ లో కూడా అండ్ ఇస్కాన్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా రథయాత్రను చేస్తారు. ఎందుకంటే ఇస్కాన్ అనేది భక్తి వేదాంత ప్రభుపాదుల వారు దాన్ని స్థాపించినప్పటికీ కూడా చైతన్య మహాప్రభు యొక్క భక్తుడు. చైతన్య మహాప్రభు యొక్క ఎప్పుడు భజన చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళ మంత్రం కూడా మీకు తెలుసు, కృష్ణుడితోనే మొదలవుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది ఇస్కాన్ వాళ్ళ యొక్క మంత్రం అన్నమాట. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా కంపల్సరీగా చేస్తారు. ఇక్కడ ఆలయాలు కూడా ఆ పద్ధతిలో నిర్మాణంగా ఉంటాయి గజపతులతో. ఇక్కడ శ్రీముఖలింగం అని చెప్పేసి మనకి పర్లాకమండి ఆ ఏరియాలో ఉంది. అక్కడ కూడా ఇక్కడ గుళ్ళు కూడాను ఆ పిక్యులర్ గజపతుల యొక్క ఆ స్టైల్లోనే ఉంటుంది. జగన్నాథ స్వామి గురించి మీకు చాలా వివరాలు మీరు గూగుల్కి వెళ్తే తెలుస్తుంది. నేను ఒరిస్సాలో పుట్టాను కాబట్టి అక్కడే పెరిగాను, అక్కడే డిగ్రీ కంప్లీట్ చేశాను, అక్కడే ఎంఎస్సి కూడా చేయడం వల్ల నాకు ఎన్నోసార్లు జాతరకి వెళ్ళడం జరిగింది, జగన్నాథ స్వామి దర్శించుకోవడం జరిగింది. ఇప్పటికీ కూడా అప్పుడప్పుడు దర్శించుకుంటూ ఉంటాను. అయితే ఇండియా మొత్తం ఒక చిన్న మీకు కూడా తెలియదని చెప్తాను. మామూలుగా ఈ శ్లోకంలో ఆయన పేరు వచ్చింది కాబట్టి, అలాగే బలరాముడి పేరు వచ్చింది కాబట్టి దేశం మొత్తం మీద ఎక్కడైనా రాతి విగ్రహాలు ఉంటాయి, పాలరాతి విగ్రహాలు ఉంటాయి, అనేక విగ్రహాలు ఉంటాయి. కానీ పూర్వీలో జగన్నాథ, సుభద్ర, బలరాముల విగ్రహాలు చెక్కతో చేసినవి. అది చెక్కతో విగ్రహాలు చేస్తారు. ఆ విగ్రహాలు 3 కూడా చెక్కతో ఉంటాయి. అది పూర్తిగా కంప్లీట్ అయిన విగ్రహాలు ఉండవు, చేతులకి తాచుకొని ఉంటాయి, పెద్ద మొహం ఉంటుంది, ఒక ఇక్కడ వరకే
ఇక్కడి వరకే ఉంటుంది విగ్రహాలు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రుడు అలంకారం చేస్తారు. సో వాళ్ళ ముగ్గురికి ఆ కలర్స్ కూడా కళ్ళు కూడా గుండ్రంగా అంత పెయింట్, చెక్కతో చేసిన విగ్రహాలకి పెయింట్ చేసినగా కనబడతాయి. అండ్ చాలా పవిత్రం. ఒరియా వాళ్ళందరికీ కూడా పూర్తిగా ఆరాధ్యదేవం ఎవరంటే జగన్నాథుడు. అంత పవర్ఫుల్ గా వాళ్ళు జగన్నాథుని పూజిస్తాం. దీన్ని ఏమంటారంటే ఈ చెక్క విగ్రహాలు కాబట్టి 12 ఏళ్లకు ఒకసారి ఈ విగ్రహాన్ని మారుస్తూ ఉంటారు. దాని నవ కళేబరోత్సవం అక్కడ ఆచారం. నవ కళేబరోత్సవం అంటే కొత్త కళేబరాలు ధరిస్తాడు జగన్నాథుడు అని చెప్పడం. అందుకోసం దానికి ఎవరైతే వాళ్ళ యొక్క వంశపారంపర్యంగా జగన్నాథ స్వామిని ఆరాధిస్తున్నారో ఆయన చెప్తాడు 12 ఏళ్లకు ఒకసారి పలానా చెట్టు దేవదారు వృక్షంతో చెక్కుతారు విగ్రహాలు. పలానా అడవుల్లోనే పలానా చెట్లు 3 ఉన్నాయి, ఆ 3 చెట్లు కూడా కొట్టి తీసిరండి అంటే. అండ్ ఒరిస్సా గవర్నమెంట్ మాత్రం ఎంత ఖర్చు అయినా సరే సొంత ఖర్చుతో ఆ 3 చెట్లని కొట్టి వాటిని తీసుకుని రావడం జరుగుతుంది. 1 సంవత్సరం ముందే నవకళేబరోత్సవానికి 1 సంవత్సరం ముందే తీసుకొస్తే ఆ కర్ర చెక్కలతోనే మళ్ళీ ఈ జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాల్ని 3 కూడా చెక్కడం జరుగుతుంది. ఆచారం. ఆ చెక్కిన ఎవరైతే శిల్పి ఉన్నాడో ఆయన సంవత్సరం కల్లా చనిపోతాడు అన్న ప్రచారం ఉంది. అది ఓకే, మన సైంటిఫిక్ ఆలోచించి చెక్కలేదు, కానీ ఇప్పటి వరకు జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ శిల్పి కావాలని ఎవరో పెద్ద ముసలాయిని వాడు పెట్టుకుంటారు. ఆయన కూడా మీ యొక్క ఫ్యామిలీలో ఉన్నవాడు. ఆయన ఒక ఉలి వేస్తాడు ఆ కర్ర మీద. అది కోరుకుంటారు కూడా, నేను ఫస్ట్ ఉలి వేస్తాను అని చెప్పి ఆ చెక్క మీద ఉలి వేసి ఆ విగ్రహాన్ని చెక్కడం జరుగుతుంది. ఆ విగ్రహాలు హాఫ్ కంప్లీటెడ్ గానే ఉంటాయి. అది ఎందుకంటే లాంగుల్య నరసింహదేవ్ అని ఆయన ఈ పూరి దేవాలయం నిర్మించాడు. అద్భుతమైన దేవాలయం. ఈ చెప్పకలే చాలా మంది వెళ్ళే ఉంటారు. ఆ పైన సుదర్శన చక్రం ఉంటుంది. చాలా పెద్ద గోపురం. అండ్ ఆ గొప్ప సుదర్శన చక్రం గొప్పతనం ఏంటంటే ఏ డైరెక్షన్ లో మీరు చూసినా సరే అది మీ వైపు తిరిగినట్టే కనుక. నాలుగు చక్రం ఇలాగుండి ఇటుపక్క డైరెక్షన్ ఇలాగుంది అనుకో, మీరు ఇటు చూస్తే ఒక చక్రం నేను కనబడుతుంది, వెనకాల చూస్తే కనబడుతుంది తప్ప ఇటుపక్క నుంచి చూసినా సరే చక్రం మీ వైపు ఉన్నట్టే కనబడుతుంది. ఇటుపక్క నుంచి చూసినా సరే చక్రం మీ వైపు ఉన్నట్టే కనబడుతుంది. చాలా పెద్ద చక్రం, 8 అడుగుల చక్రం. ఏది ఇంత పెద్ద గోపురం మీద పెట్టింది. అండ్ ఆ జెండా కూడా ఎప్పుడు కూడా గాలికి ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్. సాధారణంగా జెండా అనేది గాలికి ఇలాగ రబ్బరబ్బలు ఆడుతుంది, ఇటుపక్క నుంచి గాలిస్తే ఇటుపక్క నుంచి ఇలా ఊగుతుంది. దాని యొక్క అలాగే పూరి జగన్నాథులు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విపరీతమైన ప్రత్యేకత, ప్రతిదీ ప్రత్యేకతే. ఆ ఆలయం గురించి దర్శనం చేసుకున్నవాడు చాలా ధన్యులు. దాన్నే అక్కడే శంకరాచార్యుల వారు ఒక పీఠాన్ని స్థాపించారు. తూర్పు పీఠాన్ని పూరి పీఠాధిపతి పూరి శంకరాచార్య అంటారు. అక్కడ కూడా పీఠాన్ని పెట్టారు. చాలా పవర్ఫుల్ దేవుడు. అండ్ వెళ్ళిన వాడు వెళ్ళొచ్చు, ఆయన పూరి సముద్ర తీరాన్ని ఉంది. సంతోషం. ఇది వాళ్ళ గొప్పతనం. అండ్ పెద్ద వంటిల్లు, పెద్ద కిచెన్ కళ, పెద్ద గుడి ఏది అంటే పూరి. అండ్ ఎప్పటికీ కూడా కర్రల మీదే వండుతారు. అక్కడ ప్రసాదం కూడా అన్న ప్రసాదమే. చాలా వస్తువులు తయారు చేస్తారు. జగన్నాథుడు మన వెంకటరమణమూర్తికి ఎలాగైతే 64 పదార్థాలు పెడతారు తెలుసు కదా మీకు. తిరుమలలో 64 పదార్థాలు వెంకటరమణమూర్తికి ప్రతిరోజు నైవేద్యం పెడతారు. ఏది గర్భగుడిలో తీసుకెళ్లకుండా పెడతారు. అన్నిట్లో ఒకే ఒక్క చిన్న పొంగలి లాంటి దాన్ని మాత్రమే గర్భగుడిలో తీసుకెళ్తారు తిరుమలలో. ఆచార సాంప్రదాయాలు. అది కూడా విరిగిపోయిన కొండ పెంకులో తీసుకెళ్తారు వెంకటరమణమూర్తికి తెలిసి, వెంకటరమణ ప్రసాదం. ఎందుకంటే ఆ భక్తుడు వెంకటరమణమూర్తికి ఆకలి వేసినప్పుడు పెట్టాడు, ఆ కొండ విరిగిపోతుంది. దాన్నే తిని వెంకటరమణ తృప్తి పొందారు కాబట్టి అనాదిగా వస్తున్న ఆచారం. ఆ ప్రసాదాన్ని గర్భగుడిలో వెంకటరమణమూర్తి దగ్గర తీసుకెళ్లి ఆయన మూర్తి దగ్గర పెడతారు. మిగతా పదార్థాలన్నీ బయట ఉంటే అక్కడి నుంచే నైవేద్యం పెడతారు. అలాగే పూరిలో కూడా అన్నప్రసాదం ఉంటుంది. ఎన్నో పదార్థాలు అక్కడ కూడా 64 పైన పదార్థాలు జగన్నాథుడికి నైవేద్యం. అంటే ఉంటే వంటశాల, పెద్ద వంటశాలలు ఉంటాయి. ఇండియా ప్రపంచంలోకెల్లా ఉన్న దేవాలయాలు అతి పెద్ద వంటశాల పూరి జగన్నాథుడి యొక్క వంటశాల.
ఆ కొండలు కూడా కింద మంట ఉంటుంది. ఈ కొండ మీద బియ్యం నీళ్లు ఉంటాయి, మళ్ళీ పైన ఇంకో కొండ, మళ్ళీ దాంట్లో బియ్యం నీళ్లు, పైన ఇంకో కొండ, పైన ఇంకో కొండ, పైన ఇంకో కొండ, పైన ఇంకో కొండ, అలాగే మొత్తం 6 కుండలు ఒకే మంట మీద, ఒకే కుంపడి మీద 6 కుండలు. సో దాంట్లో గొప్పతనం ఏంటంటే ఫస్ట్ పైన ఉన్న కుండలో అన్నం ముందు ఉడుకుతుంది, పైన ఉన్న కుండలో ఉన్న బియ్యం ముందు ఉడుకుతుంది. అన్నిటికంటే లాస్ట్ ఉడికేది కింద కొండలో, మంటకి దగ్గరగా ఉన్న కుండలో ఆకన్న ఉడుకుతుంది, పైన మొదట్లో ఉన్న కుండకి ముందు ఉడుకుతుంది. ఇప్పటికీ కూడా ఆ వింతని మీరు పూరికి వెళ్ళినప్పుడు చూడొచ్చు, ఆ పూరి వంటిల్ని కూడా దర్శించుకోవచ్చు. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అక్కడ. విగ్రహాలు చెక్కుతున్నప్పుడు లాంగులో కంగారు పడిపోయాడు, విగ్రహాలు గుడి రెడీ అయిపోయింది, విగ్రహాన్ని తయారు చేసిన విగ్రహాలు శిల్పి ముందే అన్నాడు, నేను గదిలోకి వెళ్తున్నాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, తలుపులు వేసుకుంటాను, 1 సంవత్సరం 6 నెలల పైన పడుతుంది, నాకు ఆహారం అంతా కూడా మీరు తలుపు కింద నుంచే వేసేయండి, 50% డిస్టర్బ్ చేయొద్దు అన్న టైంలోని ఓకే ఆయన ఒప్పుకున్నాడు. ఆ చెక్కలు తెప్పించాడు, ఆ విగ్రహం చెక్కుతున్నాడు, ప్రతిరోజు ఆహారం పంపిస్తున్నాడు. ఈ మహారాజు గారు డౌట్ వచ్చింది, ఎక్కడ చప్పుడు రావట్లేదు, ఏమీ రావట్లేదు, విగ్రహాలు తయారవుతున్నా, ఈయన పని చేస్తున్నాడా, మనిషి ఉన్నాడా పోయాడా ఏమీ తెలియదు. అండ్ లాంగులు ఆయన ఒక్కసారి సైనికులు పిలిపించి ఎటువంటి శబ్దం రావట్లేదని ఆ గది తలుపులు తీయించేసరికి ఆ శిల్పి అయితే ఉన్నాడు, విగ్రహాలు మాత్రం ఈ రకంగా చెక్కున్నాయి. జగన్నాథ స్వామి చూసిన జగన్నాథ, బలభద్ర, సుభద్ర పూర్తి కాకుల విగ్రహాలు చెక్కే ఉంటాయి. ఆయన తలుపు తీశారు స్వామి, ఇది నేను తీస్తే నేను చచ్చిపోతానని చెప్పాను కదా, ముందే చెప్తాను, నేను తీశారంటే మాత్రం నేను ఆ క్షణాన్నే చనిపోతాను. తీశాడు, ఆయన అలాగే చనిపోయాట. ఆ విగ్రహాలనే అలాగే చెప్తారు. ఇప్పటికీ కూడా 12 సంవత్సరాలకు ఒకసారి అదే విగ్రహాన్ని చెక్కిన వాడు 1 సంవత్సరంలాగా పోతాడనేది ఒక నమ్మకం. ఇది ఒక దీని పురాణ ప్రశస్తిగా ఉన్న జగన్నాథ రథయాత్ర మీకు తెలుసు కాబట్టి, చాలా ఫేమస్ కాబట్టి జగన్నాథ రథయాత్ర చాలా పెద్ద రోడ్, ఇది గ్రాండ్ రోడ్, దాంట్లో రథయాత్ర జరుగుతుంటుంది. దానికి అడ్డు ఉండకూడదు, జగన్నాథ రథ చక్రాలకి అడ్డు అనేది ఉండకూడదు, అది చెప్తుంది. ఆ చక్రాలు వెళ్ళిపోరు, చిన్న రోడ్డు ఉండేది, ఆ జగం పొరపాటు ప్రజలు లాగుతూ కూడా ఏదైనా ఇల్లు అడ్డు వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక కాంపౌండ్ వాళ్ళు అడ్డు వచ్చి రథం ఇటు అటు వెళ్ళిపోయి, చాలా పెద్ద రథాలు కాబట్టి నందఘోష్, తాళపత్ర అండ్ ఆవిడ రథం పేరు ఉంది, మూడు రథాలకు 3 పేర్లు ఉంటాయి. చాలా పెద్ద రథాలు. కాంపౌండ్ వాళ్ళకి అడ్డు వచ్చింది అనుకోండి, జగన్నాథ్ ఎట్టి రథాన్ని వెనక జరపడం లేదు, ఆ కాంపౌండ్ వాళ్ళు తీసేసి ఏది అడ్డు వస్తుంది అది తీసేయాలి, తీసి జగన్నాథ చక్రానికి జగన్నాథ రథ చక్రాలు, అది వెనకడికి వేసే ప్రసక్తి లేదు. రథయాత్ర వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్తాడు, గుండిచా మందిరానికి, అక్కడ 10 రోజులు ఉంటాడు, మళ్ళీ వెనక్కి వస్తాడు పురి దేవాలయానికి. ఇది ప్రతి సంవత్సరం జరిగే రథయాత్రలో ఆషాఢ మాసంలో జరిగే ఒక పెద్ద ఉత్సవం. తాతగారిని దర్శనం చేసుకొని జగన్నాథ స్వామి మళ్ళీ వస్తాడు. రథయాత్ర ముందు రోజు జగన్నాథ స్వామికి జ్వరం కూడా వస్తుంది, జగన్నాథ స్వామికి జ్వరం వస్తుంది. 15 రోజులు ఇంకో రథయాత్ర మొదలవుతుందండి. ఈ 15 రోజులు కూడా జగన్నాథ స్వామి దర్శనానికి ఎవ్వరు అలౌడ్ లేదు, అంతా మూసేసి ఉంటారు. ఆయన జ్వరంతో ఉన్నాడని చెప్పేసి ఆయనకి మిగతా పానకాలు ఇవి అవి ఈ సుగంధ ద్రవ్యాలు వాటిని నైవేద్యం పెడతారు. ఆ 10 తర్వాత ఆయన ముళ్ళి స్నానం చేయించేసి శుభ్రంగా విగ్రహాలన్నీ అలంకరించి రథయాత్రకి బయలుదేరుతారు జగన్నాథ్. ఇదంతా కూడా మీరు టీవీలో చూసే ఉంటారు, లైవ్ షో. సో హలాయుధ నాగలి ఆయుధంగా కలవాడు, బలరాముడి గురించి వచ్చింది కాబట్టి చెప్పాను. ఆదిత్య అతిథి పుత్రుడు, ఆదిత్య అంటే సూర్యుడిని అంటాం కదా, అదితి పుత్రుడు ఆదిత్యుడు. సింపుల్, అదితి తెలుసు కదా, అదితి అంటే ఆమె పుత్రులందరూ కూడా ఇది, అండ్ దితి పుత్రులందరూ కూడా రాక్షసులు. దితి అంటే దితికి పుట్టిన వాళ్ళందరూ కూడా దైత్యులు, రాక్షసులు. అదితికి పుట్టిన వాళ్ళందరూ కూడా ఆదిత్యులు అంటే దేవతలు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా అంతా కూడా పరమాత్మ స్వరూపులే. ఇక్కడ అదే వస్తుందండి, ఏది రాక్షసులైనా దేవతలైనా పరమాత్మ స్వరూపులే. గుణం మారుతున్నది, అది వీడి యొక్క మాయలో పడ్డం వల్ల, ఈ 3 గుణాలు విజృంభించడం వల్ల వాడు సత్వగుణం, రజోగుణం, తమో గుణానికి ఈ జీవులు లోనవుతున్నారు తప్ప అందరిలో ఉన్న ఆత్మస్వరూపం మాత్రం పరమాత్మే అని చెప్పడానికి అన్నమాట. సో ఆదిత్య అదితి పుత్రుడు
అండ్ ఆదిత్య అని వామనుడిని వామన అవతారం కూడా అంటారు. స్పెషల్ గా వామన అవతారానికి ఆదిత్య అంటారు. ఎందుకంటే అప్పటికప్పుడు వస్తాడు ఈయన, వటువు రూపంలో వస్తాడు, అందుకు వామనుడు. జ్యోతిరాదిత్య మంచి పేరు, అది చాలా మంది పెట్టుకుంటారు జ్యోతిరాదిత్య అని. ఎక్కువగా మీకు మధ్యప్రదేశ్ వాళ్ళు ఎక్కువగా పెట్టుకుంటారు జ్యోతిరాదిత్య. జ్యోతిరాజు సూర్యునిగా తేజో రూపమే భాసిల్లేవాడు, అటువంటి వాడిని అది జ్యోతిరాదిత్య. సూర్యునిగా తేజో రూపమే, సూర్యుల 1000 కోటి సూర్యుల యొక్క తేజో రూపంతో భాసిల్లేవాడు జ్యోతిరాదిత్య. సహిష్ణు, సహిష్ణు అన్నింటినీ సహించువాడు, అన్నింటినీ కూడా సహించేవాడు సహిష్ణువు. అండ్ గతి సత్తమ, అందరికి గతి అయినవాడు, అందరికి మూలమైన వాడు, మూల పురుషుడు కత్రజ్ఞుడు. సో అందుకే గతి సత్తమ, అందరికీ గతి ఎవరంటే పరమ. ఇక్కడ భీష్ముడు ఆ రకంగా ఈ శ్లోకాన్ని వర్ణించాడు. అంటే ఇక్కడ ముందుగా చెప్పుకున్నది ఏంటంటే భగవాన్, భగవను 6 లక్షణములను పొందినవాడు అన్నది. సో ఏంటి 6 లక్షణాలు ఇంతకుముందు చర్చించుకున్నాం. అందరికి కూడా తెలిసిన విషయం, ఎక్కడికి వెళ్ళినా సరే ఈ 6 లక్షణాలే చెప్తారు. భగవంతుని 6 లక్షణాలు ఏమిటి అంటే నీకు చెప్పాను నేను, మనకు జ్ఞాపకం ఉండి ఉంటుంది, మరొకసారి చెప్తున్నా. ఇచ్ఛ, ఏదనుకుంటే అది జరిగితే, కోరిక రావా ఇచ్ఛ. శక్తి, దేనికైనా శక్తివంతుడు, ఏ పని చేయదని శక్తివంతుడు. బలము, విపరీతమైన బలవంతుడు. యశస్సు, నలు దిశలా వ్యాపించిన, దశ దిశలా అంటారు, దశ దిశలా వ్యాపించిన అంటే 8 దిక్కులు కాకుండా పైన కింద కూడా కలిపితే దశ దిశలు అంటారు. దశ దిశలు వ్యాపించిన యశస్సు కలవాడు. ఐశ్వర్యం కలవాడు, ఐశ్వర్యం అంతా ఆయన ఐశ్వర్యం కల. వీర్యము, వీర్యము అంటే మళ్ళీ ఉత్పత్తికి పనికొచ్చేదాన్ని వీర్యం. ఈ అనేవి 6 భగము. ఈ వీటిని 6ంటిని కూడా 6 భగములు అంటారు. భగము, ఈ అటువంటి 6 భగములను కలవాడునే భగవంతుడు అని వేదాలు పేర్కొన్నాయి. వేదాల్లో భగవంతుడి యొక్క డెఫినేషన్ ని, ఆయనకున్న లక్షణాలు ఏమిటి, ఆయన యొక్క ఇది స్వరూపం ఏమిటి అంటే ఇచ్ఛా, శక్తి, బలము, యశస్సు, ఐశ్వర్యము, వీర్యము అనే 6 భగములను కలవాడు భగవంతుడని వేదములు పేర్కొన్నాయి. అలాగే ఎంతో మంది కూడా చెప్పారు, ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పారు. కీర్తి, ధనము, నిస్వార్థము, జ్ఞానము, మహిమ, ఔదార్యము, ఈ 6 భగవంతుని యొక్క లక్షణాలని కొన్ని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఇవేమీ లేనివాడు. జలా, మరణం ఇవేమి భగవంతుని యొక్క ఇవేమీ లేదు, ఈ 6 లక్షణములు లేనివాడు భగవంతుడని ఉపనిషత్తులు కీర్తించాయి. వేదాలు ఆ 6 లక్షణాలు చెబితే ఇచ్ఛాశక్తి, బలము, యశస్సు, ఐశ్వర్యము, వీర్యము అనే భగములను వేదాలు చెబితే ఉపనిషత్తుల దగ్గరికి వచ్చేసరికి ఆకలి, దప్పిక అంటే తెలుసు కదా, ఆహారం, ఆ దప్పిక అంటే దాహం వేయడం. ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము అని 6 లక్షణములు లేనివాడే భగవంతుడు అని చెప్పి ఉపనిషత్తు. శ్రీహి, విభూతి, మోహరహితము, జ్ఞానము, కారుణ్యము, ఇవన్నీ కూడా భగవంతుడి లక్షణాలుగా గురు చరిత్రలన్నీ కూడా బోధించాయి. ఏ గురు చరిత్రలో మీరు తీసిన సద్గురులందరూ కూడా భగవంతుడిని ఈ రకంగా ఆరాధించారు. శ్రీహి అంటే మొత్తం ఐశ్వర్యం అంతా కూడా ఆయనదే. శ్రీహి, శ్రీ అంటే లక్ష్మీదేవి. శ్రీహి, విభూతి, దశ దిశలా తన విభూతి. ప్రతి కనబడేదంతా కూడా భగవంతుని విభూతి. సద్గురులు ఆ రకంగా చూశారు. సద్గురులు ఏ రకంగా చూశారంటే కనిపించినదంతా కూడా భగవంతుని విభూతి. నాతో పాటు నాకు కనిపించినవి, నేను అనుభవిస్తున్నవి అన్ని కూడా భగవంతుని యొక్క విభూతులే అని సద్గురులు భావించారు. శ్రీహి, విభూతి, మోహరహితం. సద్గురులు ఎప్పుడు ఆ రకంగా ఆలోచిస్తారు కదా, దేని మీద మోహం లేకపోవడం. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటి? మోక్షం. మోక్షం అంటే మోహం లేకుండా ఉండడమే మోక్షం. మోహ క్షయమే మోక్షం కాబట్టి మోహరహితము. సద్గురులు ఈ రకంగానే భగవంతుని పూజిస్తారు.
శ్రీ అంటే ఇక్కడ ఐశ్వర్యం మీరు అనొచ్చు, శ్రీ అంటే సద్గురుని ఐశ్వర్యం కాంక్షిస్తున్నారని కాదు. శ్రీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఐశ్వర్యం అంటే డబ్బు అనేది కాదు. శ్రీ అంటే అందరికీ కూడా సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకాన్ని సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, అందరికీ కూడా ఈ శ్రీ అనేది వర్తించాలి అన్నది వాళ్ళ కోరిక. అందరూ కూడా సుఖ శాంతులతోని ఆయుర ఆరోగ్యాలతోని, సుఖ శాంతులు ఆయుర ఆరోగ్యాలతోని, యోగక్షేమాలతోని, అది అన్నిటికంటే ఇంపార్టెంట్. మీరు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత ఈ పదాన్ని శ్రీకృష్ణుడు ఎక్కువ వాడతారు, మిగతా ఏవి వాడతారు. ఎక్కువగా యోగక్షేమం వహామ్యహం అరణ్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం. మనిషి కావాల్సింది అదేనండి. యోగం అంటే భగవంతునితో ఐక్యత, భగవంతుడి గురించి అనుభూతి పొందడం. ఎప్పుడైతే భగవంతుని అనుభూతి పొందాడో అంతా క్షేమమే. ఇంకా దాంట్లో క్షేమం లేకపోవడం అంటే ఏమి ఉండదు. ఎందుకంటే ఒకసారి ఐక్యం పొందిన తర్వాత అంతా క్షేమమే. అందుకోసం యోగక్షేమం అన్న పదాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలో వాడారు. అందుకో శ్రీ విభూతి మోహరహితము జ్ఞానము. సద్గురువుకి కావాల్సింది జ్ఞానం. జ్ఞానం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ గురువు కూడా మన రాలేడు, కూడా భగవంతుని అనుభూతి పొందలేడు. జ్ఞానం లేకుండా భగవంతుని అనుభూతి పొందడం అనేది ఇంపాసిబుల్. జ్ఞానమే నేను, అన్నిట్లోకెల్లా జ్ఞానమే నేనని చెప్పి శ్రీకృష్ణ భగవద్గీతలో కూడా చెప్పలేదు. జ్ఞానము మహత్, అవసరమైనప్పుడు తన మహత్తును కూడా ప్రకటించగలే శక్తి భగవంతుడికి ఉంటుంది. సద్గురువులు కూడా శక్తి. సద్గురు కూడా అవసరమైన మహత్యాన్ని ప్రకటిస్తారు. అవసరమైనప్పుడు సాధారణంగా ప్రకటిస్తారు. ఎప్పుడు ఇంకా తప్పదు తన వాళ్ళ కోసము, భగవంతుడు తన భక్తుల కోసము, సద్గురువు తన శిష్యుడి కోసం అవసరమైనప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మహత్ని ప్రసాదిస్తాడు. సో సద్గురువులు భగవంతుణ్ణి ఈ రకంగా. అనిత గారి శివోహం. సో ఇక్కడ మీరు మిగతావన్నీ జ్ఞాపకం ఉంచుకున్నా లేకపోయినప్పటికీ కూడా వేదాలు చెప్పింది, ఉపనిషత్తులు చెప్పింది అండ్ సద్గురువులు చెప్పిన 6 లక్షణాలను గుర్తుపెట్టుకో. అనిత గారు ఒకసారి మైక్ ఆఫ్ చేసి. సో ఈ మూడింటిని మాత్రం గుర్తుపెట్టుకో. వేదాలు ఏమని వర్ణించాయి, ఉపనిషత్తులు ఏమని వర్ణించాయి, సద్గురువులు భగవంతుని ఏ రకంగా అనుభూతి పొందుతారు అన్నది గుర్తించుకుంటే చాలు, మిగతాన్ని పక్కన పెట్టాను. సో వేదాల ప్రకారంగా ఇచ్చ, శక్తి, బలము, యశస్సు, ఐశ్వర్యము, వీర్యము అనేవి భగములు అంటారు. ఈ భగములు కలవాడే భగవంతుని అని చెప్పి వేదాలు చెప్పి, అలాగే ఉపనిషత్తులు వచ్చేసి ఆకలి దప్పిక, శోకము, మోహము, జర, మరణము, ఈ 6 లక్షణములు లేనివాడే భగవంతుడు. ఇంకా మీకు చెప్పక్కలే లక్షణాలు చెప్ప, అన్ని లక్షణాలు ఆయనకే ఉన్నాయి. ఈ 6 లక్షణాలు లేనివాడే భగవంతుడు. ఉపనిషత్తులు ఎప్పుడు కూడా జ్ఞానవంతంగా ఉంటాయి. ఉపనిషత్తులు ఎప్పుడు కూడా కొంచెం అర్థం కానట్టుగా అర్థమైనట్టుగా ఉంటాయి. ఉపనిషత్తులు వేదాలకు అవస్థ అర్థం చేసుకోవచ్చు, కొంచెం చేయొచ్చు. ఉపనిషత్తులు మాత్రం అంత విచారణ సత్యాన్వేషణ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి, జ్ఞానం మీదే పూర్తిగా ఆధారపడి ఉంటాయి కాబట్టి వీళ్ళు ఇలా చెప్తున్నారు. ఉపనిషత్తులు అన్ని కూడా ఆకలి దప్పిక, శోకము, మోహము, జరా, మరణము, ఈ 6 లక్షణములు లేనివాడే భగవంతుడు. చాలా చక్కగా చెప్తున్నా ఉపనిషత్తు. ఇక సద్గురువులు ఏదైతే పూర్తిగా భగవంతునికి పూర్తిగా శరణాగతి పొందితారో, భగవంతుని పూర్తిగా అనుభూతి పొందారో, ఎప్పుడు కూడా భగవంతుడితోనే ఉంటారు. ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా అన్ని అవస్థల యందు, అన్ని కాలాల యందు, అన్ని సమయాల యందు, అన్ని పరిస్థితుల యందు ఎవరైతే భగవంతునితో పూర్తిగా 24/7 సమాగమంతో ఉంటారో వాళ్ళు సద్గురువులు. ఇది లేనివాడు సద్గురువు అనిపించుకోడు, గురువు అనిపించుకుంటాడు. ఎప్పుడు కూడా పరమాత్మతోని అనుసంధానంతో ఉండేవాడు మాత్రమే సద్గురువు అవుతాడు. మిగతా అందరూ కూడా గురువులు అవుతారు. అది శాస్త్రం, అది నిజం కూడా. శ్రీహి అంటే లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీహి అంటే ఐశ్వర్యవంతుడు. ఇవన్నీ కూడా
యశస్ సంపన్నుడు, అన్ని కూడా ఒక్క మొక్కలు చెప్పిన శ్రీ అంటాం. అంటే తెలుగు వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మన శ్రీ అన్న పదం వాడతాం. మగవాళ్ళకి శ్రీ అంటాం, ఆడవాళ్ళకి శ్రీమతి అంటాం. అంటే ఈ స్త్రీకి మతిని ప్రసాదించేది శ్రీమతి. అవునండి, ఆడవాళ్ళందరూ మీకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు వేదాలు ఉపనిషత్తులు. స్త్రీ అంటే మగవాళ్ళు అంటారు, ఈవిడ శ్రీమతి అంటారు. ఈ స్త్రీకి కూడా మతిని ప్రసాదించేది సాక్షాత్ అమ్మవారి స్వరూపులైన మీ మహిళలు. మీ మహిళలందరూ కూడా సంతోషంగా ఒక్కసారి నవ్వుకోండు. అంత గొప్పగా వర్ణించే మీ ఆడవాళ్ళని. మిగతా వాళ్ళు ఏవో చెప్తుంటారు, ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు, తులకం చేస్తున్నారు, ఇవన్నీ కూడా అంత ఇంపార్టెన్స్ అనేది మీ అందరికి కూడా వేదాలు ఉపనిషత్తులు ఇచ్చాయి. పరమరాజు గారి శుభోహం. సో సద్గురులు ఆ రకంగా చూస్తా. శ్రీహి విభూతి విభూతి మోహరహితము జ్ఞానం. శివోహం గురుగారు. శివోహం. శ్రీహి విభూతి మోహరహితము జ్ఞానము మహత్తు కారుణ్యము. ఇవి భగవంతుని యొక్క లక్షణాలుగా సద్గురువులందరూ కూడా గురు చరిత్రలన్నీ కూడా బోధిస్తారు. సద్గురుల ఆలోచన అలాగే ఉంటుంది కాబట్టి కారుణ్యం ముఖ్యంగా గురువుకు ఉండవలసింది కారుణ్యం. అదే భగవంతుడికి ఉంది కాబట్టి తనకి కారుణ్యం ఉంది. భగవంతుడి శ్రీ ఉంది కాబట్టి తనకి శ్రీ ఉంది. భగవంతుడికి విభూతులు ఉంటాయి కాబట్టి తనకి విభూతులు ఉంటాయి. భగవంతుడి మోహం రహితంగా ఉంటాడు కాబట్టి తనకి మోహరహితంగా ఉండాలి. భగవంతుడు పూర్తిగా జ్ఞానవంతుడు కాబట్టి సద్గురు జ్ఞానవంతుడే ఉండాలి. భగవంతుడు పూర్తిగా మహత్యం కలవాడు కాబట్టి సద్గురు కూడా మహత్తు కలవాడు ఉండాలి. 6 లక్షణాలు భగవంతుడి యొక్క లక్షణాలు అని చెప్పి సద్గురువులుగా అందరూ కూడా భగవంతుడు ఆ రకంగా పూజిస్తారు. ఏ గురు చరిత్రలు అని సరే భగవంతుడి లక్షణాలు ఈ 6 కింద కన్నా సంతోషం. సో గ్రంథాలు ఏం పేర్కొన్నాయి? జ్ఞానము వైరాగ్యము ఐశ్వర్యము శ్రీ యశస్సు ఆనందం అనే 6 లక్షణాలు కలవాడు భగవంతుడు అని చెప్పి వివిధ గ్రంథాలు పేర్కొన్నాయి. శాస్త్రాలు అయిపోయి, గ్రంథాలు అయిపోయి, వేదాలు అయిపోయి, ఉపనిషత్తులు అయిపోయి, గురు చరిత్రలు అయిపోయి. అండ్ పురాణాలు ఏముంటుంది? ఐశ్వర్యము వీర్యము యశస్సు శ్రీ జ్ఞానము వైరాగ్యం ఈ 6 కూడా భగవంతుని ప్రసాదమని, భగవంతుని యొక్క ప్రసాదమని పురాణాలు. పురాణాలు అంటే రకరకాల కథలతో కూరుకున్న పురాణాలు, ఇతిహాసాలు అన్ని కూడా ఇది భగవంతుని యొక్క ప్రసాదం. పురాణాలు అన్ని కూడా పేర్కొన్నాయి. ఋషులు భగవంతుని ఎన్నో శుభ లక్షణాలతో కీర్తించారు. ఇంకా ఋషుల విషయానికి వస్తే ఎన్నో శుభ లక్షణాలు, అన్ని శుభ లక్షణాలు అతనివే. అన్ని సహస్రనామాలతో స్తోత్రాలతో ఎన్నైతే భగవంతుడి యొక్క ఇప్పుడు మనం చేస్తున్నది కూడా అదే విష్ణు సహస్రనామ స్తోత్ర మనం చేస్తున్నాం. ఈ 1000 నామాలు కూడా భగవంతుని యొక్క లక్షణం. ఈ 1000 నామాల యొక్క స్వరూపం. అందుకే విష్ణు సహస్రనామం కావచ్చు, లలిత సహస్రనామ స్తోత్రం కావచ్చు, అలాగే అందరి దేవతలకు కూడా సహస్రనామాలు ఉంటాయి. మాక్సిమం అన్ని కూడా మ్యాచ్ అవుతూ ఉంటాయి. అందుకోసం అన్ని సహస్రనామాల్లో కూడా విష్ణు సహస్రనామం, శివ సహస్రనామంలో కూడా మాక్సిమం ఇదే పదాలు అన్ని చోట్ల కనబడుతూ ఉంటాయి. గురు దత్తాత్రేయ సహస్రనామం, అమ్మవారి సహస్రనామ స్తోత్రాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే ప్రకృతి, ఈయన పురుషుడు. సో విష్ణు సహస్రనామ స్తోత్రం, లలిత సహస్రనామ స్తోత్రం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. అండ్ భగవద్గీత అన్నిటికీ భగవద్గీత ఒక వారధి అనమాట. అమ్మవారి స్తోత్రానికి, అయ్యవారి స్తోత్రానికి ఈ రెండింటికి భగవద్గీత అనేది ఒక వారధి. సో ఋషులు ఈ రకంగా స్తోత్రాలతోని సహస్ర నామాలతోని కీర్తించారు భగవంతుని. సో అంత సులువుగా అర్థమయ్యేవాడు కాడు పరమాత్మ. సృష్టి అనే క్షేత్రములను నాగలితో దున్ని, ఇందరం అనుకున్నాం బలరాముడు అని చెప్పి. సృష్టి అనే క్షేత్రాన్ని నాగలితో దున్ని సస్యశ్యామలం చేసే పురుషోత్తముడు అతను. ఈ సృష్టి అనేది క్షేత్రం కాబట్టి, క్షేత్రజ్ఞుడు అనేవాడు పరమాత్మ కాబట్టి ఆయన ఆయుధం నాగలి. అదే బలరాముడు. బలరాముడు కూడా మనం అవతారంగా భావించాం. బలరామ అవతారం, కృష్ణ అవతారం చాలా మంది పేర్కొంటారు. బలరామ అవతారం, పరశురామ అవతారం, రామావతారం, బలరామ అవతారం, కృష్ణ అవతారం అని చాలా చోట దశావతారం ఆ రకంగా వర్ణిస్తారు. ఈ బలరాముడు అంటే నాగల ఆయుధం ఎందుకు పెట్టాడంటే ఇందుకోసం. ఈ క్షేత్రాన్ని ఏదైతే ఈ ప్రకృతి అనే క్షేత్రం ఏదైతే ఉందో దాని నాగలితో దున్ని సస్యశ్యామలం చేసి అందరికీ అవసరమయ్యే
అన్ని ఏర్పాట్లు చేసి, నాగలితో దున్ని అన్ని ఏర్పాట్లు చేసే పురుషోత్తముడు అతడు, బలరాముడు అతడు. అందుకోసం ఆయుధాన్ని నాగలి అని పెట్టడం. ఆ నాగలి ఎప్పుడు కూడా మొదట్లో తప్ప మిగతా టైంలో ఎక్కడ కూడా బలరాముడు అనేవాడు ఆ నాగల్ని ఆయుధంగా వాడలేదు, ఇంక్లూడింగ్ భారత యుద్ధంలో ఆయన యుద్ధంలోనే పార్టిసిపేట్ చేయలేదు. సో కేవలం సస్యశ్యామలం చేయడానికి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం దాన్ని వాడు ఈ క్షేత్రాన్ని సస్యశ్యామలం చేయడానికి ఈ ఆయుధాన్ని పేరు. సో సస్యశ్యామలం చేసే పురుషోత్తముడు పాతాళ లోకం నుండి సత్యలోకం వరకు కూడా ఈ 14 భువన భాండాలు ఏదైతే మన పురాణాల్లో పెట్టుకున్నారో ఈ 14 భువన భాండాలని కూడా అన్నిటికంటే కింద పాతాళ సత్యలోకం తెలుసు కదా మీకు. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ రూహు భువ సువహ మహా జన తప సత్యం. ఈ 14 భువన భాండాన్ని 14 లోకాలని కూడా పాతాళ నుండి సత్యలోకం వరకు కూడా తన చైతన్యాన్ని విస్తరించిన త్రివిక్రముడు అతడు. తన వామన అని పేరు వచ్చింది, అందుకే త్రివిక్రముడు అని. మొత్తాన్ని 14 లోకాల్లో కూడా తన చైతన్యాన్ని విస్తరింపజేసిన వామనమూర్తి త్రివిక్రముడు అంటారు. ద్వాదశ ఆదిత్యులుగా ఇందులో జ్యోతిరాదిత్య 12 సూర్యులుగా మన ద్వాదశ సూర్యులుగా భావిస్తాం. అండ్ ప్రతి సూర్యుడు కూడా ఒక్కొక్క మిల్కీ వేకి ఒక్కొక్క గ్యాలాక్సీకి అధిపతి అంటారు. మనకి కనబడుతున్న సూర్యుడు మన పాలపొంతకి మన మిల్కీ వేకి అధిపతి అన్నమాట. అలాగే ద్వాదశ ఆదిత్యులుగా సమస్త లోకాలను ప్రకాశింపజేసే అఖండ తేజోరూపుడు అతడు జ్యోతిరాదిత్య అన్న పదం మనకు వచ్చింది. అన్ని జడములను సమస్త జీవులను సృష్టించేవాడు, పోషించేవాడు, తిరిగి వాటిని తనలో కలుపుకునేది కూడా ఆ పరమాత్మే. సో ప్రకృతి పురుషులకు ప్రతిరూపమైన దివ్య వైజయంతి మాలను, వైజయంతి మాల ఇందా చెప్పాను కదా, వైజయంతి అనేది ఒక పూస లాంటిది. అది ప్రకృతి పురుషులకు సంబంధించిన దాన్ని వైజయంతి అంటారు. అటువంటి మాలని ధరించిన వాడు వనమాలి. అంటే ప్రకృతి పురుషులకు ప్రతిరూపమైన దివ్య వైజయంతి. వైజయంతి తిరుగులేని, ఎప్పుడు జయమే, ఇంకా తిరుగులేదనమాట. ప్రకృతి పురుషుడు వీరికి తిరిగే ఉంటుంది చెప్పండి. సో దాని వద్ద వైజయంతి, తిరుగులేని వైజయంతి మాలను ధరించి సకల జీవులకు ఆనందమును తేజస్సును, ఈ రెండే కావాలి ప్రతి జీవులకి కూడా. ఒకటి ఆనందం కావాలి, తేజస్సు అంటే చైతన్యం కావాలి. చైతన్యం లేకపోతే జడము లేదు, జీవము లేదు. అండ్ జీవుల విషయానికి వచ్చేసరికి ఆనందం ఉండాలి కంపల్సరీ. ఆనందం లేకుండా జీవుడు అనేవాడు ఉండలేడు. కూడా ఉన్నా సరే బ్రతుకు భారం తప్ప ఏమీ ఉపయోగం. సో తేజస్సును ప్రసాదించే అర్ధనారీశ్వరుడు ఈ వైజయంతి మాల అనేది అర్ధనారీశ్వర తత్వాన్ని సూచిక కాబట్టి అందరికీ సకల జీవులకి ఆనందాన్ని తేజస్సును ప్రసాదించే అర్ధ నారీశ్వరుడు అతడు. ఇది 61వ శ్లోకం యొక్క పూర్తి విశ్లేషణ. చాలా అద్భుతమైన విశ్లేషణ. మిత్రులారా అర్థమైందమ్మా 60వ శ్లోకం. మీరు చెప్పిన తర్వాత నిన్న మిగిలిపోయిన ఆ అపర గురించి మాట్లాడు. అర్థమైంది స్వామి, అర్థమైంది. సో ఈ రకంగా మనం విశ్లేషణ చేసుకుంటే ఒక్కొక్క శ్లోకాన్ని పరమాత్మ యొక్క విభూతిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిలక్ష్మి గారు ఏమంటారు మీ కామెంట్? చాలా బాగా అర్థమైంది గురువు గారు. పరమాత్మ యొక్క అద్భుతమైన స్వరూపం ఇందులో తెలిసింది. ఆయనకుండే గుణాలు, లక్షణాలు, లేని గుణాలు, లక్షణాలు, ఉపనిషత్తులు చెప్పిన ఆయనకి లేని గుణాలు, లక్షణాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అర్థమయ్యాయి గురువు. అట్లాగే ఆదిత్యుడు, జ్యోతిరాదిత్య అన్న పదము ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అర్థమయ్యాయి. ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క లక్షణాలు కాబట్టి ఈ శ్లోకం అంతా కూడాను ఇటువంటి లక్షణాలు కూడా భగవంతుడు ఎటువంటి స్వార్థము లేకుండా జీవులకి కూడా ప్రసాదించేశాడు.
దాంట్లో కొన్ని లక్షణాలు ప్రతి జీవికి ఉన్నాయి. ఈ 6 లక్షణాల్లో ఆల్మోస్ట్ అన్ని లక్షణాలు కూడా ప్రతి జీవికి ఉన్నాయి. ఒక పర్సంటేజ్ తగ్గుతూ ఉన్నాయి అంతే, ఒక లెవెల్లో ఉన్నాయి. కానీ మనిషి జీవితానికి వచ్చే మానవుని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ 6 లక్షణాలు కూడా పరిపూర్ణంగా ఉన్నాయి. అది నేను చెప్పబోయేది. ఈ 6 లక్షణాలు భగవంతుడికి ఉండవలసిన లక్షణాలు, భగవంతుడికి ఉండకూడని లక్షణాలు ఏదైతే ఉపనిషత్తులు చెప్పాయో, ఉండవలసిన లక్షణాలు వేదాలు చెప్పాయి, ఉండకూడని లక్షణాలు ఉపనిషత్తులు చెప్పాయి. అండ్ సద్గురువులు ఏ లక్షణాలతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ వాళ్ళు భగవత్ స్వరూపంగా మారుతూ ఆ 6 లక్షణాలు కూడా తమలో ఉండేటట్టు జాగ్రత్త పడతారు. ఎందుకంటే భగవంతుడు ఐక్యం అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ మీరు ఆ విషయం 3 గ్రహించాలి. వేదాలు భగవంతుని యొక్క లక్షణాలు, ఉపనిషత్తులు చెప్పిన భగవంతునికి ఉండకూడని లక్షణాలు, అండ్ సద్గురువులు చెప్పిన భగవంతుడి యొక్క వాళ్ళు అనుభూతి పొందిన లక్షణాలు. సద్గురువులు భగవంతుడి గురించి వర్ణించరు, భగవంతుడి గురించి అనుభూతి పొందుతారు. వాడు వెళ్ళిపోయారు కదా ఇక్కడి నుంచి, సాకారం నుంచి నిరాకారం వెళ్ళిపోయారు. కానీ సాకారంలో పూజిస్తున్న వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క లక్షణాలు కీర్తిస్తారు. ఎప్పుడైతే నిరాకారానికి వెళ్ళిపోయారో భగవంతుని అనుభూతి పొందుతారు. భగవంతుని అనుభూతి పొందడం అంటే భగవంతుడికి ఉండవలసిన 6 లక్షణాలు కూడా వీళ్ళు ఆటోమేటిక్ గా ప్రతిష్ఠితం అయిపోతాయి. చాలా మంది ఉంటే గురువు గారు వాళ్ళకి ఎంత పవర్ ఎందుకు ఉంటుంది, ఋషులకిను వీళ్ళకి యోగులకి ఇంత పవర్ ఎక్కడి నుంచి వస్తుంటే ఎక్కువగా ఎవరు ప్రదర్శించరు. అసలు ప్రదర్శించే పనే లేదు, ప్రదర్శించవలసిన అవసరం కూడా లేదు. కానీ 6 లక్షణాలు శుభ లక్షణాలు భగవంతుడు ఏదైతే సద్గురులు భావిస్తున్నారో మీకు చెప్పిన లక్షణాలన్నీ కూడా ప్రతి సద్గురులో ఉంటాయి. సద్గురుగా కీర్తింపబడే ప్రతి ఎవరైతే ఇప్పటివరకు 108 మంది సద్గురులు మన చరిత్రలు పేర్కొన్నాయో, ఈ 108 మంది సద్గురువుల్లో కూడా ఈ 6 వీళ్ళు భావిస్తున్న 6 లక్షణాలు కూడా ఉన్నవాళ్లే. ఏవవి శ్రీహి విభూతి మోహరహితము జ్ఞానము మహత్తు కారుణ్యము. ఈ 6 లక్షణాలు ప్రతి గురువు కూడా ఉంటాయి. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, చిదానంద రూప శివోహం అన్నప్పుడు ఈ 6 లక్షణాలు లేకుండా పుట్టిగా అనుకోదానికి పనికిరాదు కదా. అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మను, బ్రహ్మకు ఉండవలసిన లక్షణాలని ఉండాలి. వీళ్ళు భావిస్తున్న లక్షణాలు ఇవి, సద్గురులు భావిస్తున్న లక్షణాలు ఇవి. సో సద్గురులు ఈ 6 లక్షణాలని కూడా అనుభూతి పొందాలి, వాటితోనే జీవిస్తూ ఉండాలి, అనుభూతితోనే జీవిస్తాం. అవసరం ఉన్నప్పుడు దాన్ని ప్రకటితం చెయ్యాలి, అవసరం లేనప్పుడు మాత్రం సాధారణంగా. వశిష్ఠుడు ఏదో శ్రీరామచంద్రుడు పూజించిన వశిష్ఠుడు వాడు మామూలుగానే ఉంటాడు కదా, అనేది సెపరేట్ గా ఉండడు కదా. విశ్వామిత్రుడు సెపరేట్ గా ఉండడు, శ్రీబాబు గారు సెపరేట్ గా ఉండడు, రమణ మహర్షి గారు సెపరేట్ గా ఉండడు, రామకృష్ణ పరమహంస సెపరేట్ గా అలాగే ఉంటారు వాళ్ళు, అవసరం ఉన్నప్పుడు వాళ్ళు. కానీ ఇప్పుడు మనం ఏంటంటే గురువు అన్న తర్వాత ఏదో చూపించాలి, చూపించిన వాడు గొప్పవాడు. గురువు అన్నవాడు ఏదో మహత్యాన్ని చూపించాలి, గౌరవం అనేవాడు ఒక మిరాకిల్ చేశాలి, గురువు అనేవాడు ఏదో చెయ్యాలి, అది మన భావన తప్ప గురువులు మాత్రం ప్రదర్శించలేదు. అండ్ గురువుల దగ్గర జాగ్రత్తగా అందుకోసమే అష్టాంగం చేసి సర్వస్వ శరణాగతి చేసి ప్రణిపాతేన పరిప్రశ్నయ అని భగవద్గీతలో చెప్పినట్టు ఆ వాళ్ళకి సర్వస్వ శరణాగతి పొంది వాళ్ళ దగ్గర నుంచి మన జ్ఞానాన్ని ఆర్జించి మనం కూడా వాళ్ళంత వారిగా అవ్వాలని ప్రయత్నం చేయాలి. గురువు గారి శిష్యులందరూ కూడా ఆయన ఆల్రెడీ భగవంతుని అనుభూతి పొందుతూ ఉన్నాడు, ఎప్పుడు అదే స్థితిలో ఉంటాడు. కాబట్టి నేను కూడా గురువు ద్వారా సేవించి ఆయన దగ్గర ఈ జ్ఞానాన్ని పొంది నేను కూడా ఆ జీవన్ముక్తి స్టేజ్కి, ఆ శివైక్య స్టేజ్కి, అహం బ్రహ్మాస్మి స్టేజ్కి, అయమాత్మ బ్రహ్మ స్టేజ్కి, శివోహం స్టేజ్కి చేరుకోవాలన్నది ఈ శిష్యుడి యొక్క అంతిమ లక్ష్యమై ఉండాలి. మిగతావన్నీ వచ్చి తీరుతాయండి ఆటోమేటిక్. ఇక్కడ ముందు మనకి ఇది కావాలి అంటే తర్వాత రావు. అవి వచ్చాయనుకోండి అన్ని వచ్చినట్టు, ఒక్క మాట చాలు అన్ని జరిగిపోతాయి. గురువు నోటి నుంచి వచ్చిన ఒక్క మాట చాలు జరిగి తీరు. శిష్యుడికి మెయిన్గా ఉండదు.
వలసింది గురువు గారి మాట నమ్మకం. సో ఇది ఈ శ్లోకానికి అసలైన అర్థం. వీటిని అర్థం చేసుకోవాలంటే నిన్న నేను చెప్పినట్టు కొన్ని విషయాలు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అది ఏంటి అంటే, నేను అని అనుకున్నప్పుడు నిన్నటి శ్లోకంలో వేద స్వాంగో జిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుత వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాహ అనుకున్నాం కదా. నేను వృక్షాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పుష్కరాక్ష ఆకాశం అంతా వ్యాపించిన వాడు, వృక్ష చెట్లుగా వ్యక్తమైన వాడు, అనుగ్రహ ఛాయ అందించిన వాడు, గొప్ప మనస్సు కలవాడు. ఇటువంటి వ్యక్తిని, ఇటువంటి పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని విషయాలు మనకు తెలుసుకోవాలి. జడమైన ప్రకృతికి ఆధారభూతుడై అదే ప్రకృతి యందు, జడమైన ప్రకృతికి ఆధారభూతుడై అదే ప్రకృతి యందు సర్వత్రా వ్యాపించి ఉన్న చైతన్యమైన ఆత్మస్వరూపమే పరమాత్మ. అది మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. అపరాజిత గారి శుభోహం. సో పరమాత్మ చరాచర జగత్తులోని అన్ని జడజీవ పదార్థాల్లో సూక్ష్మ రూపంలో వ్యాపించి ఉన్నాడన్న విషయం కూడా మనకు క్లియర్గా అర్థమైంది. దీన్ని, ఈ స్వరూపాన్ని, సర్వత్రా వ్యాపించి ఉన్న స్వరూపాన్ని మనం అర్థం చేసుకోవాలంటే కొంత విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. జడము జీవము అన్న పదార్థాన్ని కొంచెం మనం విశ్లేషణ చేసుకుంటే మనకున్న డౌట్లని పోయి ఒక చోట మనం స్థిరపడతాం. ఎప్పుడైతే ఒక చోట మనం స్థిరపడలేమో ఈ సంశయాలు మనం వెంటాడుతున్నప్పుడు జీవితం అంతా సంశయాలు. సంశయం లేనప్పుడే పరమాత్మ అర్థం కాదు. సంశయ నివృత్తి చేసేవాడు మాత్రమే గురువు. ఒకసారి సంశయ నివృత్తి చేసిన తర్వాత పరమాత్మ ఆటోమేటిక్ అవగతం అవుతాడు. అదే గురువు మార్గదర్శి అంటారు. గురువు తీసుకెళ్లి నీటిలో ముంచేసి పరమాత్మ అర్థమయ్యాడా అని చెప్పడు, లేకపోతే ఏ శక్తి పాతాలు నెత్తి మీద తీయేసి జ్ఞానాన్ని గుప్పించడం ఉండవు. గురువు అనేవాడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, పరమాత్మని అర్థం చేసుకునేంత జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. ఇంత సింపుల్ లాజిక్. దీంట్లో పెద్ద కష్టపడిపోవలసింది ఏమీ లేదు. దాని రెండు విషయాలు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటాం. ఈ ప్రకృతిలో మనం రోజు చూస్తున్నవి రెండు ఉన్నాయి. ఆ ప్రకృతిని జాగ్రత్తగా విభజించుకుంటే ఒకటి అపర ప్రకృతి, ఇంకోటి పరా ప్రకృతి. అపర పర. పర అంటే తక్కువ అనుకోండి, పర అంటే ఎక్కువ అనుకోండి. సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ కాంప్లికేట్ చేసి విషయాన్ని మీకు ఏ శ్లోకమైనా సరే, ఏ వేదంలో ఏ మంత్రం అయినా సరే సింపుల్ గా చేసేసి కాంప్లికేట్ చేస్తున్న ప్రతి సమయం పెరిగిపోతుంది. ఎంత సింపుల్ గా చేస్తామో, ఎంత అజ్ఞానాన్ని వదిలేస్తూ ఉంటామో కొన్ని విషయాలు వదిలేయాలి. జ్ఞాన మార్గంలోకి వచ్చిన భగవంతుని అర్థం చేసుకోవాలంటే మాత్రం కొన్ని అజ్ఞానాన్ని పూర్తిగా పక్కన పెట్టేయాలి. సత్యం కూడా ఎట్టి పరిస్థితుల్లో దాని అజ్ఞానాన్ని పక్కన పెడితే నేతి 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 అని వెళ్ళిపోతుండాలి. అంటే నా ఇది నా ఇది నా ఇది, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వెళ్ళిపోతూనే ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ కూడా ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని వెళ్ళిపోతూనే పరమాత్మ అర్థం. వీటన్నిటిలో కూడా ఉంటే, వీటన్నిటిలో మునిగిపోతుంటే ఎప్పుడు అర్థం అవుతుందండి ఆయన? అర్థమైనా సరే ఏం ప్రయోజనం? నువ్వు ఈ జంజాటలో చిక్కుకున్నప్పుడు ఇంకా అర్థమై ఏం ప్రయోజనం? ఏం సాధిస్తాను అర్థమయ్యి? ఎక్కువ కాలం నిలబడుతుంది. 1 month 2 months 3 months ఉంటుంది, తర్వాత మళ్ళీ మామూలే. అందుకోసం చాలా సింప్లిఫై చేసుకోవాలి. భగవంతుడిని మనలోనే ఉన్నాడు కాబట్టి సింప్లిఫై చేసుకుంటే ఒక చిన్న కిటుకుతో ఆయన మనం గ్రహించవచ్చు. ఆ పరా ప్రకృతి అపరా ప్రకృతి, దీన్నే విద్య అవిద్య విద్య అంటారు. దీన్నే తక్కువ ఎక్కువ ప్రకృతి అంటారు. ఎలాగైనా ఊహించుకోండి ఎటువంటి నష్టం లేదు. చాలా సింపుల్ వేగా ఊహించుకోండి. అంటే దీంట్లో మనకి అంటే అపర ప్రకృతి అంటే కొంత లిమిటెడ్, అంటే సింపుల్ లాజిక్. అపర ప్రకృతి అనేది లిమిటెడ్ అండ్ పర అనేది అన్లిమిటెడ్. మన సెల్ ఫోన్ లో ఛార్జింగ్ లాగే లిమిటెడ్ అన్లిమిటెడ్. మన బ్రాడ్బ్యాండ్ వేయించుకుంటాం కదా, లిమిటెడ్ 3 GB 2 GB పర్ డే, 1.5 GB పర్ డే. అదే కానీ ఇప్పుడు అన్లిమిటెడ్ బ్రాడ్బ్యాండ్. అలాగే సింపుల్ గా అపర పర. సో లిమిటెడ్ ఏంటి అంటే ఇవి మనకి ఎంతో ఉపయోగపడినా సరే వీటి యొక్క లిమిట్ అనేది ఉంది. వీటిని వెనకాతల ఆధారభూతంగా ఏదైతే చైతన్యం ఉంటుందో అది అన్లిమిటెడ్.
జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సింపుల్ గా అయిపోతుంది అనమాట. ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇంటికి కేబుల్ వస్తుంది, ఆ జంక్షన్ ఎక్కడో ఉంటుంది, ఎయిర్టెల్ వాడితో జియో వాడితో. అక్కడి నుంచి ఆ వైర్లో కేబుల్ లాక్కుని వస్తాడు, ఇలా తీసుకొస్తాడు. మన దగ్గర ఒక రౌటర్ పెడతాడు, ఆ రౌటర్ కి మళ్ళీ కనెక్షన్ ఇస్తాడు, దాన్ని మళ్ళీ సెట్ చేస్తాడు, దానికి ఒక చిన్న ఫ్రీక్వెన్సీ ఇస్తాడు, మీటర్లో ఇస్తాడు, దానికి ఒక ఫ్రీక్వెన్సీ అప్పు చెప్తాడు, ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేస్తాడు. అప్పుడు మనకి బ్రాడ్బ్యాండ్ అనేది మొదలవుతుంది. అందరికి తెలిసిన విషయం. ఇదంతా కూడా అపర ప్రకృతి. ఏదైతే అంతా వ్యాపించి ఉన్నది ఏదైతే ఉందో ఆ స్పెక్ట్రమ్ ఏదైతే ఉందో అది పరాప్రకృతి. ఈ మిగతా ఇవన్నీ కూడా అపర ప్రకృతి. అది సింపుల్ గా అర్థం చేసుకోవడం ట్రై చేయండి. అలాగే పంచభూతములు ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి. ఇక్కడ వరకు అందరికీ తెలుసు. మిగతా మూడు కూడా చెప్పేస్తున్నా వినండి. మనస్సు, బుద్ధి, అహంకారం. పంచభూతం 5: ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి. అది కాకుండా ఇంకో 3 మనకు సంబంధించింది: మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 విధాలైన ప్రకృతిని అపర ప్రకృతి, తక్కువ ప్రకృతి అని. చాలా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకో. దీంట్లో మనస్సు, బుద్ధి, అహంకారం కూడా కలిపాం. 5 పంచభూతాలు ప్లస్ మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 కూడా అపర ప్రకృతి, అంటే తక్కువ ప్రకృతి అన్నది యోగులు ఎప్పుడు కూడా ఇలాగే భావిస్తారు. వీటన్నిటికీ కూడా పవర్ ఉంది, బట్ అన్లిమిటెడ్ పవర్, లిమిటెడ్ పవర్. వీడెవరైతే ఇస్తున్నారో వీటికి వెనకాత నుండి వీటికి చైతన్యాన్ని ఏదైతే ప్రసాదిస్తున్నారో ఆ చైతన్యం, ఆ ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అది పరాప్రకృతి. సింపుల్ గా తెలుసు. సో పంచభూతములు ఆకాశము, గాలి, నిప్పు, నీరు, భూమి, మనస్సు, బుద్ధి, అహంకారం. ఈ 8 విధాలైన ప్రకృతిని అపర ప్రకృతి అంటారు. జీవ రూపమై చిదాభాస స్వరూపమైన దానిని ఎక్కువ ప్రకృతి అంటారు. ఈ ప్రపంచంలో ప్రతి చరాచర ప్రాణ కోటి అంతా కూడా ఈ 2 విధములైన ప్రకృతిచే ఏర్పడుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఇది ముందు అర్థం చేసుకుని ప్రపంచంలో ఉన్న ప్రతి జడ చరాచర పదార్థాలు, అంటే జీవ పదార్థాలు కూడా చరమైనవి, అచరమైనవి. అది కాకుండా పూర్తిగా జడ పదార్థాలు. ఇవన్నీ కూడా ఈ 2 విధములైన ప్రకృతితోనే ఏర్పడుతున్నాయి. ఇక్కడ వరకు క్లారిటీ మనకు వస్తే మనకి ఆత్మజ్ఞానం అనేది వికసించడం మొదలు పెడుతుంది. ఇక్కడ ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఉండాలి, ఎవరికైనా అడగండి. అపర ప్రకృతిలో మనస్సు, బుద్ధి, అహంకారం కూడా ఎందుకు చేర్చవలసి వచ్చిందా అని అడగచ్చు. అడిగి ఆ డౌట్ ఎవరికైనా వచ్చిందా? చెప్పండి మిత్రులారా. నాకు వచ్చింది గురువు గారు. వచ్చినప్పుడు అడగాలి. ఎందుకండి గురువు గారు ఈ ప్రకృతిలో కలుస్తాయి? ఏంటి ప్రశ్న అడగండి. పంచభూతాలతో ఈ 3 తక్కువ ప్రకృతిలోకి ఎందుకు వస్తాయి గురుగారు? మనస్సు, బుద్ధి, అహంకారం. ఎస్, ఎందుకంటే ఇవన్నీ కూడా చంచలమైనవి. ఒక్క మొక్కలే చెప్పండి, ఇవన్నీ కూడా చంచలమైనవి, చపలమైనవి. మార్పు చెందుతూ కూడా ఉంటాయి గురుగారు. ఏంటమ్మా? మార్పు చెందుతూ ఉంటాయి కూడా కదా. చంచలమైనవి, చపలమైనవి, మార్పు చెందుతూ ఉన్నవి. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ ఈ 3 లక్షణాలు ఉన్నదాన్ని ఎక్కువ ప్రకృతి అని చెప్పి ఎలా అనుకుంటాం? బాల్యంలో ఉన్న మనసు యవ్వనంలో లేదు కదా, యవ్వనంలో ఉన్న మనసు వృద్ధాప్యంలో లేదు కదా, మార్పు చెందింది కదా. అందుకోసమే ఇందాక సద్గురులు ఏమన్నారు భగవంతుణ్ణి? మళ్ళీ అక్కడికి వెళ్ళండి. ఏమన్నారు సద్గురులు భగవంతుణ్ణి? వేదాలు ఏం కీర్తించినా, ఉపనిషత్తులు భగవంతుని ఏ రకంగా కీర్తించినా, సద్గురువులు ఏ రకంగా కీర్తించారు మన ఇందాలు. అందుకే దాన్ని 3-4 సార్లు చెప్పడం జరిగింది. ఏమనుకున్నారు? విభూతి, అన్ని విభూతిలు తానైన వాడు. చెప్పండి.
శ్రీహి విభూతి విభూతి మోహరహితం జ్ఞానము ఐశ్వర్యము ఐశ్వర్యము ఏంటి మర్చిపోయినా ఐశ్వర్యము మహత్తు కారుణ్యం. చెప్పండి. శ్రీహి శ్రీహి అంటే లోక సమస్త సుఖినో భవంతు అన్న భావం. లోక సమస్త సమస్త లోకాన్ సుఖినో భవంతు అన్న భావము శ్రీహి. విభూతి విభూతి భగవంతుని యొక్క విభూతి సర్వత్ర వ్యాపించిన విభూతి. మోహరహితం, ఎటువంటి మోహం లేకుండా, అదే మోక్షము, అదే మోహక్షయము. జ్ఞానము, మహత్తు, కారుణ్యము, దయ. ఇవి భగవంతు లక్షణాలు చెప్పి మళ్ళీ అదే విషయాన్ని ఇక్కడ కూడా వచ్చింది. ఇవన్నీ కూడా చపలమైనవి, చంచలమైనది. సద్గురువులకి వీటితో పనే ఉంటుంది స్వామి. వీటిలోనే ఉంటారు. ఈ బాడీ అనేది పంచభూత రహితం, ఉండదు, నశించిపోతుంది. మనస్సు చనిపోయే టైంలో మనస్సు బుద్ధిలో కలిసిపోతుంది. బుద్ధి వచ్చేసి అహంకారంలో కలిసిపోతుంది. అహంకారం కాస్త అహంలో కలిసిపోతుంది. ఆ అహమే అసలైన చైతన్యం. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, అహం అహంకారం, అహం అహంకారం. మనం చాలాసేపు డిస్కస్ చేసుకున్నాం. ఇవన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. అహం అనేది శుద్ధ చైతన్యం. జ్ఞాపించుకోండి. సింపుల్ గా చెప్పు. అహం అని ఏదైతే అంటారు, అహం బ్రహ్మాస్మి అన్న పదం, అహం అంటే శుద్ధ చైతన్యం. ఈ శుద్ధ చైతన్యం ఎప్పుడైతే ఒక ఉపాధిలో ప్రవేశిస్తుందో, ఒక శరీరంలో ప్రవేశిస్తుందో, అది అహంకారంగా మారుతుంది. అర్థమైందా? చెప్పండి. అహం అనేది ఏంటి? శుద్ధ చైతన్యం. అందుకోసమే రమణ మహర్షి గారు నేను ఎవరో తెలుసుకోండి అన్నారు. ఆ నేను అహం అనేది శుద్ధ చైతన్యం, ఇంకా తిరుగులేని చైతన్యం, ప్యూర్ చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్, శుద్ధ ఎరుక, శుద్ధ జ్ఞానం, శుద్ధ చైతన్యం. ఎలాగననుకోండి, అది ఎప్పుడైతే ఒక శరీరంలో ప్రవేశించిందో అహంకారంగా మారుతుంది. అహంకారం అంటే ఏంటి? అహం ఒక జీవిలో ప్రవేశిస్తే అహంకారం అనేది వస్తుంది. అంతేనా? అర్థమైందా? అర్థమైంది స్వామి. ఈ అహంకారం అన్నింటికీ గొడవ. పెద్ద గొడవ ఎక్కడ వచ్చిందంటే మనకి అహంకారంతో వస్తుంది. ఈ అహంకారం వల్లే మనిషి మనస్సు తన యొక్క పవిత్రతను కోల్పోతున్నారు. ఈ అహంకారం వల్లే ఎంతో శుభ్రంగా ఆలోచించవలసిన బుద్ధి వక్ర మార్గంలో ఆలోచిస్తుంది. ఇదే అన్నిటికీ మూల కారణం. అహం అనేది శుద్ధ చైతన్యం ఎప్పుడైతే మాయ కింద మారిందో, ఒక శరీరంలో ప్రవేశించి ఒక మాయ కింద మారిందో, దాన్నే పట్టుకొని మనం కుక్క తోక పట్టుకొని గోదావరి ఇస్తున్నట్టు దాన్ని పట్టుకొని, అహంకారాన్ని పట్టుకొని మనం ఈ సముద్రంలో ఇరుక్కుపోయి, ఇది తొలగిస్తే, సింపుల్, ఇది తొలగిస్తే మోహం గురించి రావణుడి పతనానికి కారణం అహంకారమే కదా సార్? ఎవరి పతనానికి? అందరి పతనానికి కారణం అహంకారమే. రావణుడు రావణుడు అంత మహాజ్ఞాని, ఆ మహాజ్ఞాని పతనానికి కారణం కూడా ఈ అహంకారమే కదా సార్? రావణాసుడు అక్కడే కాదు, నేను అదే చెప్తున్నా. రావణాసుడు, ఇంద్రుడు కూడా పతనం అయిపోయాడు. రావణాసుడు దాకా ఇంద్రుడు కూడా తన ఇంద్ర పదవిని కొన్ని వందల సార్లు కోల్పోయాడు. పురాణాలు తెలుసు కదా. ఇంద్రుడు కూడా అహంకారంతో ఎన్నోసార్లు ఈ రాక్షసుల వల్ల చిత్త కొట్టబడ్డాడా లేదా? ప్రాణాలు ఉన్నాయా లేదా? చెప్పండి. చదువుకున్నారా?
అవును సార్. రావణాసురుడు ఇంద్రుడితో ఒక ఆట ఆడుకున్నాడు. రావణాసురుడు అహంకారం ఓకే, ఇంద్రుడు అహంకారంగా ఎక్కువైపోవడం, రావణాసురుడు కూడా ఇంద్రుడు ఒక ఆట ఆడుకున్నాడు. హిరణ్యాక్షుడు ఇంద్రుడితో ఆడుకున్నాడు, హిరణ్య కశపుడు ఇంద్రుడితో ఆడుకున్నాడు. ఇంద్రుడు శాపగ్రస్తుడు కూడా అయ్యాడు కదా. శాపగ్రస్తుడు కూడా, అదే చెప్తున్నా. అది అసలు అక్కడికి వెళ్ళిపోవాలి, మన పురాణానికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. ఈ రావణాసురుడు, హిరణ్యకశపుడు, హిరణ్యాక్షుడు, ఈ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో, నంబాసురుడు, ఈ రాక్షసుడు, ఆ రాక్షసుడు, రాక్షసుడికి 100 మంది రాక్షసుడు, నరకాసురుడు 100 మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఇంద్రుడిని ఓడించిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా ఇంద్రుడు ఒక ఆట పట్టించిన వాళ్ళే. ఇంద్రుడు ఎందుకంత కింద దిగిపోయాడు? అహంకారం. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే, రాక్షసుడు అయినా సరే, దేవతలకి ప్రభు అయినా సరే, ఎంఓడి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ స్వర్గం, ఆర్ యు మే బి హెచ్ఓడి ఫర్ పాతాళ లోకం. బట్ అహంకారం ఉన్నది అంటే మాత్రం ఇద్దరికి ఎఫెక్ట్ అవుతుంది. రాక్షసులకి ఎఫెక్ట్ అవుతుంది, దేవతలకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. భగవంతుడు రూల్ ఏం తెలుసా? మంచివాడు తప్పు చేస్తే ఎక్కువ పాపాన్ని అనుభవిస్తాడు. చాలా మంది కొంచెం ఈ విషయంలో క్యారెక్టర్, మంచివాడు తప్పు చేస్తే పాపం ఎక్కువ ఉంటుంది. మిత్రులారా చెప్పండి, భయం పట్టుకుందా? చక్కగా చెప్పారు స్వామి, అది కరెక్ట్. అది ఎవరైతే నియమ నిబద్ధతలో ఉండాల్సిన వాడు నియమాన్ని తప్పినప్పుడు తప్పకుండా ఎక్కువ పనిష్మెంట్ పొందాల్సి వస్తుంది. అదే కూడా ఎగ్జాక్ట్లీ. మాకు సచ్చరిత్రలో కూడా ఒక మాట వస్తుంది గురువు గారు, సాయి సచ్చరిత్రలో, ఆ సర్వజీవులలో నేనున్నానని తెలిసిన వారు ఏదైనా పొరపాటు చేస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అంటాడు ఆయన. సర్వజీవుల్లో పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నాం మనం. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేస్తే దానికి రెండింతల శిక్ష ఉంటుంది. ఎంత బాధపడతాడు పరమాత్మ? యుఏఈలో ఇంపుల్ గా చెప్పాలంటే, యుఏఈ అంటే మొత్తం ఏది, యుఏఈ పక్కన పెట్టండి, సౌదీ అరేబియా అన్నిటికంటే స్ట్రిక్ట్ కంట్రీ అంటే, ప్రపంచంలో అన్నిటికంటే స్ట్రిక్ట్ కంట్రీ ఏంటంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియా లా ఏం తెలుసా అండి? ఈవెన్ అన్ని ముస్లిం కంట్రీస్ లో కూడా ముస్లిము తప్పు చేస్తే శిక్ష ఎక్కువ. వేరే మతం వాళ్ళు పొరపాటున, హిందువులు కానీ క్రిస్టియన్ కానీ తప్పు చేస్తే వాళ్ళకి కంపేర్ చేస్తే వీళ్ళ శిక్ష తప్పు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇస్లాంను స్వీకరించి ఇస్లాంని చేస్తూ నువ్వు తప్పు చేసేవంటే వాడి శిక్ష. అక్కడ గవర్నమెంట్ ఆ రూల్ పెట్టుకుంది. అంత తప్పు తర్వాత విషయం అనుకోండి. కానీ రూల్ ఏంటంటే, అక్కడ లా ఏంటంటే, ఆ మతాన్ని నమ్మిన వాడు తప్పు చేయడం అనేది ఎక్కువ శిక్షని అట్రాక్ట్ చేస్తుంది మిగతా వాళ్ళకన్నా. అందుకే విఠల లక్ష్మి గారు అన్నట్టు చెప్పండి అమ్మా లక్ష్మి గారు. సో అది మంచివాడు తప్పు చేస్తే భగవంతుడి కోపం వస్తుంది. సాయి శక్తిలో బాబా గారు ఉన్నారు. అవును గురువు గారు, అది ఏంటంటే సత్యం తెలియనప్పుడు ఏదైనా చేసుకోవచ్చు గురువు గారు, తప్పు లేదు. విషయం తెలిసినాడు. ఇప్పుడు మనకు కూడా మీరు అన్నట్టుగా ఆర్మీ వాళ్ళు తప్పు చేస్తే ఆఖరికి వాళ్ళ ఆధార్ కార్డు కూడా తీసేసుకుంటాం కదా, వాళ్ళు ఈ సిటిజన్షిప్ ని తీసేస్తాం కదా. మనకు కూడా ఉంది అలా. ఆర్మీలో ఉండే వాళ్ళే తప్పు చేసినప్పుడు కోర్ట్ మార్షల్ వేస్తారు, వాళ్ళు సిటిజన్షిప్ తీసేసుకుంటారు, వాళ్ళు ఇంకా ఓటు హక్కుని తీసేసుకుంటారు. సో అట్లాగే మన సత్యం తెలిసిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్ గా చేయకూడదు. అది యాక్చువల్ గా అది మార్పు. ఎందుకంటే చిన్నపిల్లవాడు తప్పు చేసి 5 ఏళ్ళ వాడు పెళ్లి చేసి 10 ఏళ్ళ వాడు పెళ్లి చేసి ఒప్పుకుంటాం తప్ప, లేదా జ్ఞానం వచ్చేసి 60 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు వచ్చి ఇంకా తప్పు చేయడం ఏంట్రా? అర్థం ఉందా? సో చిన్నపిల్లవాడి శిక్ష తక్కువ ఉంటుంది భగవంతుని దృష్టిలో, మన దృష్టిలో కూడా తేలిక చేశాడు. వీడు తప్పు చేస్తే అలాగా ఎంత జ్ఞానం వచ్చిందంటే ఏం నేర్చుకున్నా నువ్వు అని ఆ ప్రశ్న వస్తుందా లేదా అందరిలో కూడా? ఖచ్చితంగా వస్తుంది గురువు గారు. అది ఇక్కడ చెప్తుంది. ఈ శ్లోకాలు చాలా క్లిష్టంగా ఉంటాయి, చాలా ట్విస్ట్ గా ఉంటాయండి. చిన్న లాజిక్ అంటే అదే చెప్తున్నాను. ఎప్పటికైనా సరే సత్యము, ధర్మము, జ్ఞానము ఇవే ఉపయోగపడతాయి.
ఈ సత్యధర్మాలు తెలుసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. భగవంతుని తెలుసుకోవాలంటే జ్ఞానం. అదొక్కటే మన టార్గెట్. ఎందుకు పెట్టు? ఆ జ్ఞానం రావాలి అంటే నిష్కామకర్మ. మన టార్గెట్ ఎప్పుడు కూడా ఒకటే పెట్టు. దీని సూక్ష్మాన్ని అర్థం చేసుకోవడం కష్టం. ఒకసారి దీన్ని అర్థం చేసుకున్నానంటే ఆ మాధుర్యాన్ని మాత్రం వదలడం కూడా కష్టం. వెళ్ళిపోతే ఈ ఇనిషియల్ స్టేజ్ లోనే వెళ్ళిపోవాలి. జ్ఞానం కావాలన్న వాడు నిష్కామకర్మ చెయ్యాలి. నిష్కామకర్మ చేస్తే జ్ఞానం వస్తుంది. ఈ ఒక్కసారి ఈ లాజిక్ ని అర్థం చేసుకొని ఒక్కసారి దీని రుచి చూసిన వాడు మాత్రం భగవంతుని చాలా తొందరగా భగవంతుని అర్థం చేయాలి. అన్ని యోగాల కన్నా జ్ఞాన యోగమే యోగాలన్నింటిలో కూడా జ్ఞానం నేనే. స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడు కదండి భగవద్గీత. నేను చెప్పింది కాదు, ఎవడో చెప్పింది కాదు, సాక్షాత్ శ్రీకృష్ణుడు. అంత విశ్లేషణ. దీనికి కావాల్సిందల్లా ఏమీ పెద్ద తిరిగి అక్కలేదు, ఎక్కడికి వెళ్ళిపోక్కలేదు, ఏమీ చేయట్లేదు. చిన్న విశ్లేషణ చేయండి. మీలో మీరు విశ్లేషణ చేసుకున్నాండి. ఎప్పుడు కావాలో, ఎప్పుడైతే మీకు చిన్న ఆ లెవెల్కి వెళ్ళేసి చిన్న సందిగ్ధంలో ఉన్నారో ఆ టైంలో గురువు వచ్చేసి ఆ సందిగ్ధాన్ని ఇలా తీసి పడేస్తాడు. ఆ సందిగ్ధాన్ని త్రుటిలో తొలగించేస్తాడు సద్గురు. ఇంకా అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇంకా అయిపోయింది. భగవంతుడికి మీకు ఒక రూట్ ఏర్పడుతుంది. ఎంతగానే సులువైన మార్గం అనేది ఇంకొకటి ఉంది. ఆగ విశ్లేషణ చేసుకోవడమే, అన్నిటిని చూడటమే, పరమాత్మ అనుభూతి పొందండి. సింపుల్ లాజిక్. ఈ 2 శ్లోకాలు 59. అందుకోసమే ఈ అపర ప్రకృతి పరా ప్రకృతిని పూర్తిగా అర్థం చేసుకోవాలి. భగవంతుని అర్థం. ఇవేవి కూడా పెర్మనెంట్ కాదు, చంచలమైనది, చపలమైనవి, మార్పు చెందుతూ ఉండేవి, అశాశ్వతమైనవి. జీవుడు ఉన్నంత వరకే వీటి ఉనికి ఉంటుంది. మన జీవుల్లో ఉన్న పంచభూతాలు కాని సత్యం, జీవుల్లో ఉన్న మనస్సు కాని, బుద్ధి కాని, అహంకారం, ఇవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి కలిసిపోతూ ఉంటాయి. పంచభూతం అంటే ఇంద్రియాలండి. సింపుల్ లాజిక్. మన శరీరం తీసుకోండి. పంచభూతములు 5, ఇంద్రియాలు 5, కర్మేంద్రియాలు. అంటే దాంతో పాటు పంచభూతంలో జ్ఞానం కూడా చైతన్యం ఉంది కాబట్టి జ్ఞానేంద్రియాలు. పంచభూతం జడంగా ఉన్నప్పుడు కర్మేంద్రియాలు, పంచభూతంలో వెనకాతున్న చైతన్యం ఏదైతే ఉందో అవి జ్ఞానేంద్రియాలు. ఈ అన్ని ఇంద్రియాలు కూడా జీవుని యొక్క మరణ సమయంలో ఇంద్రియాలన్నీ కూడా మనస్సులో లయం అయిపోతాయి. మనస్సు బుద్ధిలో లయం అయిపోతుంది. బుద్ధి అనేది అహంలో లయం. మరణించేటప్పుడే కాదు, సుషుప్తి అవస్థలో కూడా ఇవన్నీ కూడా ఆటోమేటిక్ ఈ అహం అని ఏదైతే ఉందో స్వస్వరూపం, భగవంతుని యొక్క శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో దాంట్లో అన్ని లయం అయిపోతాయి. మళ్ళీ పొద్దున్నేసరికి విచ్చుకుంటాయి. ఇంద్రియాలు వేరు, జ్ఞానేంద్రియాలు వేరు, మనస్సు బుద్ధి ఇవన్నీ పొద్దున్నేసరికి విచ్చుకుంటాయి. గాఢనిద్ర ఇవన్నీ కూడా శుద్ధ చైతన్యంలో కలిసి ఉంటాయి. ప్రజ్ఞాన ఘనస్థితి అందుకే అన్నారు. ఎన్నోసార్లు మాట్లాడుకున్నారు. ప్రజ్ఞాన ఘనస్థితి. ఆ స్థితిని కేవలం సుషుప్తి అవస్థలో, గాఢ నిద్రలో ప్రతి జీవి ప్రతి రోజు అనుభవిస్తుంది. అలాంటప్పుడు నువ్వు ఆ అనుభూతిని మెలకు అవస్థలో ఎందుకు తెచ్చుకోలేక? నిద్రపోవడం కాదు, ఇక్కడ మెలకు అవస్థలోని నువ్వు అనుభూతి పొందాలి. అక్కడ నిద్రలో ఆటోమేటిక్ గా జరిగిపోతున్నాను, కానీ మెలకు అవస్థలో నువ్వు దాని అనుభూతి పొందాలి. దీన్నే నిర్వికల్ప సమాధి అనొచ్చు, ఏమని అనుకోవచ్చు, ఏ పేరైనా పెట్టుకోండి. అంటే నువ్వు ప్రాణంతో ఉంటూ నీ చుట్టుపక్కల నుండి జరుగుతున్న అన్ని నువ్వు ఎరుకుతూ ఉంటూ అన్ని కూడా ఎలా జరుగుతాయంటే ఇవన్నీ కూడా నీ కళ్ళ ముందు కనబడుతూ ఒక ఏదో లీల కింద జరుగుతూ అన్ని నీకు తెలిసిపోతూ ఒక లీల కింద జరుగుతున్నది అన్న అనుభూతి పూర్తిగా పొందుతాడు. అది నిర్వికల్ప సమాధి. పూర్తిగా జాగ్రత్త అవసరం అన్నిటినీ చూస్తుంటాడు, అన్ని అనుభూతి పొందుతుంటాడు, కానీ అన్నిటినీ కూడా ఒక చిదానంద స్వరూపంగా చూస్తాడు. అన్ని చూస్తాడు. కీటకం సీతకం చిలుగ్గా మారడం, తల్లి కడుపులో పిండం ఎదుగుతుండడం, పిల్లలకు గుండె కొట్టుకోవడం,
ఏమీ లేదు, పువ్వు విచ్చుకోవడం, ఇంకా దాన్ని చూడలేనిదంటూ ఏమీ ఉండదు, అన్ని చూస్తాడు. కానీ అన్ని భగవంతుని యొక్క విభూతిగా చూస్తాడు. ఏ రకంగా చూస్తాడు క్లియర్ గా చెప్పండి. ఏదో ఇక్కడ మళ్ళీ అహంకారం ఉండకూడదు. తాను అన్ని చూస్తాడు కానీ అన్నింటినీ కూడా భగవంతుని యొక్క విభూతిగా చూస్తాడు. కరెక్ట్ గా చెప్పండి, ఆ విషయాన్ని మీరు నొక్కి చెప్పండి. అన్నిటినీ కూడా భగవంతుడి యొక్క విభూతిగా చూస్తాడు. అన్నిటినీ భగవంతుని యొక్క విభూతిగా చూస్తాడు. అన్నింటినీ భగవంతుని యొక్క విభూతిగా చూస్తారు. అన్నింటినీ భగవంతుడి యొక్క విభూతిగా చూస్తాడు. అదే నిర్వికల్ప సమాధి. అదే నిర్వికల్ప సమాధి. అన్ని ఎరుకే, అన్ని చూస్తుంటాడు. అన్నింటి కళ్ళు మూసుకున్నా సరే అన్నింటి చూడగలుగుతాడు. జ్ఞాన చక్షుతోని అన్నింటినీ చూడగలుగుతాడు. అదే శివుడు యొక్క స్వరూపం. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటే ఒకే చోటు కూర్చుంటాడు. జ్ఞాన నక్రాన్ని అర్ధ నిమిడిత నేత్రం, జ్ఞాన నేత్రం ఉంటుంది. ఈ రెండు కళ్ళు కూడా అర్ధ నిమిడిత నేత్రాలతో, ఈ జ్ఞాన చక్షు కూడా అర్ధ నిమిడిత నేత్రంలో ఉంటుంది. పూర్తిగా ఏది తెలుసుకో, శివుని యొక్క కళ్ళు అందుకోసమే అర్ధ నిమిడిత నేత్రాలతో ఉంటాయి. అంతేగాని ముక్కుని చూడండి, కళ్ళు చూడండి, పైన చూడండి, బుర్రను చూడండి, గడ్డాన్ని చూడండి ఉండదు. అర్ధ నిమిడిత నేత్రం ఒక రకమైన ఆనందంతో అంతటి విశ్వాన్ని అంతటిని కూడా చూస్తూ ఉంటాడు పరమశివుడు, సదాశివుడు, పరమశివుడు, సదాశివుడు. కానీ అన్నిటి యొక్క భగవంతుని యొక్క చైతన్యమే. మనిషి పుట్టడం, మనిషి చావడం, గొంగళి పురుగు సీతకొక చిలుకగా మారడం, తల్లి కడుపులో బిడ్డడు పెరగడం, మార్పు చెందడం, అండ్ అంతర గోళాలు గీళాలు సూర్యుడు చుట్టూ తిరగడం, ప్రతి గోడ చుట్టూ మళ్ళీ వాటి ఉపగ్రహాలు తిరగడం, ఇవన్నీ కూడా చూస్తూ మనుషుల యొక్క స్వభావం, మనుషుల యొక్క నీరసం, మనుషుల యొక్క చైతన్యం, మనుషుల యొక్క గొప్పతనం అన్నిటినీ కూడా తను చూస్తూ ఉంటాడు. పరమాత్మ విభూతిగా చూస్తాడు. ఆ స్థితిని చేరుకుంటే ఇంకా ఏం కాదు, ఏది మీ దగ్గరికి రాదు. ఈ వచ్చేదంతా కూడా టెంపరీ అండి. ఈరోజు డబ్బు ఉంటే రేపు పోతుంది, ఈరోజు భూమి ఉంటుంది పోతుంది. కానీ ఆ శక్తి ఏదైతే ఉందో పెర్మనెంట్ చైతన్యం. మాట మాట్లాడితే చాలు నిజమైపోతుంది. ఒక చెయ్య ఎలాగంటే చాలు నిజమైపోతుంది. ఒక చెయ్య ఎలాగంటే చాలు అవతల వాడి కష్టాలు తీరిపోతాయి. అన్ని కూడా మనకి తెలుసుకున్నాం. బర్ధహస్తం, అభ్యాస్తం, ఒక మాట, తన దృష్టి, గురు దృష్టి, భగవంతుడు దృష్టి పడిందంటే కష్టాలనే తీరిపోతాయి. ఒక్కసారి ఇలాగన్నా చాలు కష్టాలు తీరు, ఇలా అన్నా సరే తీరిపోతాయి. కానీ వాడు కష్టాలు తీరు, ఆ స్థితిలో చేరుకున్న వాడు ఏది, ఏ శైలి చేసినా, ఏ మాట మాట్లాడినా సత్యమై తీరుతుంది. అది అందరికీ సాధ్యమే. అది నా పాయింట్. అది ప్రతి ఒక్కరికి సాధ్యమే. ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్. కారణం మన సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే. చిదానంద రూప శివోహం శివోహం. మిత్రులారా, ఇది 8:30 అవుతున్నది. ఇంకా ఉంది పరావిచి అపరావిచి, ఇంకా చెప్తుంటాను, రేపు మళ్ళీ చెప్తాను. సంతోషం. ఇప్పటి వరకు ఈ 60వ శ్లోకం వరకు కూడా మీకు మాక్సిమం జ్ఞానం మీద ఒక అవగాహన వచ్చింది కదా. అది ఒక్కటే నాకు చెప్పండి, మీరు పూర్తిగా ఆనందంతో చెప్పండి. గురువు గారు బాగా చెప్పారండి. విశ్లేషణలో జరిగినటువంటి అనుభూతి అత్యద్భుతం స్వామి. ఇంతవరకు అరిగించుకున్నాం, జీర్ణించుకుంటున్నాము. ఈ రోజు పాకాన పడిందండి. ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్ళాలి అనేదే ఆశ. అవును గురువు గారు, ఈ జ్ఞానంతోనే మన గొంగలి పురుగు అయితే సీతాకోక చిలుకగా ఎలా మార్పు చెందుతుందో, మేము ఈ ఎక్కడో ఉన్న మేము ఈ రోజు ఈ స్టేజ్ వరకు రాగలిగినాం అంటే అది జ్ఞానమే అక్కడ ఉంది. నాకు జ్ఞానమే గురువు గారు, అన్నింటికంటే గొప్పది జ్ఞానమే అని 100% చెప్పగలుగుతున్నాం గారు.
ఇంకా వెళ్ళాలి ముందుకు, మేము ఇంకా వెళ్ళాలి. దాని సింపుల్ లాజిక్ ఏంటంటే మిగతా అన్ని జీవుల్ని చూస్తున్నాం, మన కళ్ళ ముందే కుక్కని చూస్తున్నాం, నక్కని చూస్తున్నాం, పులిని చూస్తున్నాం, ఏనుగుని చూస్తున్నాం, సింహాన్ని చూస్తున్నాం. అన్ని లక్షణాలు వాడికి ఇచ్చాడు, అంతా ఇచ్చాడు వాడికి. కానీ జ్ఞానం అనేది ఒక లిమిట్ లోనే ఉంటుంది. అందుకే మనిషి అనేవాడు వాటితో ఆడుకుంటున్నాడు. మన కళ్ళ ముందు కనబడుతున్నదే కదా. వీటన్నిటితో మొసళ్ళు, గిసళ్ళు, తావేళ్లు, తిమింగలాలతో కూడా ఆడుకుంటున్నాడు. సముద్రాన్ని దాటేస్తున్నాడు, గాలిలో ప్రయాణం చేసేస్తున్నాడు, గ్రహాల్లోకి వెళ్ళిపోతున్నాడు. మిగతా జంతువులందరికన్నా మనిషి జ్ఞానవంతుడు అన్నది అర్థమైపోయింది కదా. మరి భగవంతుడు తెలుసుకోదన్న జ్ఞానాన్ని ఎందుకు మాట్లేదు? ఇంత జ్ఞాన సంపన్నుడైన మానవుడు భగవంతుడు తెలుసుకోదన్న జ్ఞానాన్ని వాడకుండా ఏవేవో మార్గాలు వెతుక్కుంటున్నాడంటే ఎంత జ్ఞానంలో ఉన్నాడండి. ఏ మార్గంలో వెళ్ళినా సరే జ్ఞానమే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళాలి, లేకపోతే అజ్ఞానమే మిగులుతుంది. అన్ని గొప్పవే, కానీ అన్నిటి వెనకాతల జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేని సాధన సంతోషం మిత్రులారా, అది గుర్తు పెట్టుకోండి. నా ప్రకారం సాధన చేయండి. కష్టమైన సాధన చెయ్యక్కర్లేదు, ఏమీ చేయక సులువుగా ప్రపంచాన్ని ప్రతి చోట పరమాత్మని చూడండి చాలు. ఆటోమేటిక్ గా మీలో ఉన్న పరమాత్మ అనుభూతిలోకి వస్తాడు. ఇంతకన్నా సింప్లిఫై చేసి ఉండదు. ఇంతకన్నా సులువైంది ఏమైనా ఉంటుందా చెప్పండి? ఏమీ ఉండదండి. ఉండదు స్వామి. చుట్టూ జరుగుతున్న అన్ని ఎందుకు చేస్తున్నాడు? దేన్ని మర్చిపోతున్నాడు? అన్ని వాడేసుకుంటున్నాం, అన్ని చేసేసుకుంటున్నాం. వెనకాతున్న భగవత్ చైతన్యం, వాటి వెనకాతున్న భగవంతుని యొక్క విభూతి, ఏ వస్తువైనా సరే, ఏ వస్తువైనా సరే. సంతోషం మిత్రులారా, ఒక్కసారి మైక్ ఆన్ చేసుకొని చిదానంద రూప శివో శుభం. మట్టి రేపు కలుసుకుందాం. అంతవరకు అందరికీ శుభం.